ఫామ్ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? నువ్వు రేపు పొద్దున నీ కష్టాలను తీసుకొచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నీకు ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, ఏమేమి ఉండాలనే దాని గురించి సంపంగి రమేష్ వల్ల మోసపోయిన రైతులు వీళ్ళు. నాకంటే ముందు రైతుల దగ్గర నుంచి దాదాపు పెద్ద బిజినెస్ మ్యాన్సే. ఏదైనా ఫామ్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు ఎలాంటి పత్రాలు ఏమేమి చెక్ చేయాలి? నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి నాకు చెప్పాను, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి నువ్వు రీసెర్చ్ చేయాలంటే ఇల్లు కట్టుకోవడం లేదంటే కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకున్నాను, సాధ్యపడుతుందా? 15 years వరకు అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంటుంది. నాకు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది, నేను అమ్ముకోవచ్చా? అయితే ఇక్కడ మీకు మాకు ఒక ఒప్పందం ఉంటుందండి. రైట్. ఈ ఫామ్ ల్యాండ్స్లో పండించే పంటలకి ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రోత్సాహకాలు ఉంటాయా? ప్రజెంట్ అయితే ప్రోత్సాహాలు ఏం లేవు, సబ్సిడీ లాంటివి అది ఇంకేం తీసుకోవట్లేదు. బహుశా రేపు పొద్దున్న అవకాశం ఉంటే దాని మీద ఆల్రెడీ ఏమన్నా రుణాలు ఉన్నాయనుకోండి, అవి ఎలా తెలుస్తుంది? 6 లక్షల ఎకరం ఉన్న ల్యాండ్ తీసుకొని 60 లక్షలకు అమ్ముతారా మీరు ఫామ్ ల్యాండ్స్ పేరుతో? 15 రూపాయలు చెట్టు పెట్టే వ్యక్తి కూడా అదే రేట్ అమ్ముతుండు, 6,500 పెట్టాడు కూడా అదే అమ్ముతుండు. సరిహద్దు వివాదాలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీ తరఫున మాకు అంటే లాభం ఎట్లా? నువ్వు పోవాలి, రేపు పొద్దున ఎంఆర్ ఆఫీస్ పోవాలి, చట్టం చదవాలి, చట్టంలో ఉన్నది ఏమున్నది, అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు వ్యవసాయాన్ని కాకుండా ఫామ్ ల్యాండ్స్లో ఇతరత్ర అనే కాలం నింపి అమ్ముతున్నారట. అంటే దానివల్ల భవిష్యత్తులో దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చానా? ఎందుకట్లా? సో ఏంటి డబ్బంతా ఇక్కడ సంపాదించిన డబ్బంతా విదేశాలకు ఏమన్నా బ్లాక్ మనీ అట్లా మార్చేస్తున్నారా ఏంటి? ఎప్పుడు చూసినా అమెరికా, లండన్, దుబాయ్ ఇట్లా బీభత్సంగా తిరుగుతున్నది ఈ మధ్య. రేపు పొద్దున సంపంగి విధానం రావాలనే ఆలోచన చేస్తున్నా నేను. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళ అండతో చెలరేగిపోతున్నాడు ఈ సంపంగి రమేష్ అనేది కూడా విన్నా నేను. వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళు మాకేమన్నా ఉదాహరణకు నేనే కొన్నా అనుకోండి, రేపు మా పిల్లలకి నేను నా ల్యాండ్ ఎక్కడ ఉంది నా చూపించాలి, అలా చూపించడం సాధ్యం అవుతుందా? ఇవన్నీ చెట్టు మీద పురుగుతో సహా కనిపిస్తుంది మనకు. తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్పాను కదా, హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఫామ్ ల్యాండ్స్ ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఒక కొత్త ఒరవడి. అంటే వ్యవసాయ భూముల్ని ఫామ్ ల్యాండ్స్ పేరిట చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు విక్రయిస్తున్నాయి. తక్కువ కమతాలు, చిన్న చిన్న కమతాలుగా చేసుకొని చాలామంది కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మన హైదరాబాద్ నగర శివార్లలో ఈ ట్రెండ్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అయితే చాలామందిలో ఈ మధ్య దీన్ని ఆధారంగా చేసుకొని కొన్ని రూమర్స్ కావచ్చు, అసత్య ప్రచారాలు కావచ్చు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫామ్ ల్యాండ్స్ని కొంటే మనం కూడా రైతులం అవుతామా? అంటే చిన్న చిన్న భాగాలు 1/2 ఎకరం, 1/4 ఎకరం కొన్నా రైతులం అవుతామా? దీనికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు వస్తాయా? ఇట్లాంటి డౌట్స్. అసలు నిజంగా మళ్ళీ వాటిని భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చే అవకాశం ఉందా? ఇలాంటి అనేక సందేహాలు. అట్లాగే ఒక దగ్గర ఉన్న భూమి చూపించి ఇంకో దగ్గర కొనడం, ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని లేదంటే పోరంబోకు భూముల్ని, అసైన్డ్ భూముల్ని కూడా ఈ పేరుతో అమ్మేస్తున్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం? ఒక్కసారి ఫ్యాక్ట్ చెకింగ్ చేద్దాం. ఫ్యాక్ట్ ఫైండింగ్స్లో భాగంగా రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉన్న సంపంగి రమేష్ గారిని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. వారు కూడా నారాయణ్ ఖేడ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల ఎకరాల్లో ఈ యొక్క ఫామ్ ల్యాండ్స్ బిజినెస్ చేస్తున్నారు. మరి
ఈ వస్తున్న ఆరోపణలు, రకరకాల రూమర్స్ వెనుక ఉన్న నిజాలేంటి? నిజంగానే ఇలా జరిగే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? గుడ్ అండి. కంగ్రాచ్యులేషన్స్ మీకు ఫస్ట్. మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. నిజంగా అద్భుతం. ఎందుకోసం మీకు ఆ రికార్డు వచ్చింది అసలు? అంటే మేము చేస్తున్న కల్టివేషన్ ఏదైతే ఉందో, అగ్రికల్చర్ కల్టివేషన్లో, తర్వాత నెక్స్ట్ మేము ఇస్తున్న మా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్కి వచ్చిందండి. మా కాన్సెప్ట్ వచ్చేసి మేము అగ్రికల్చర్ చేస్తున్నామండి. అగ్రికల్చర్లో మేము డేట్స్ అండ్ పల్సెస్, వెజిటబుల్, ఫ్రూట్స్ పండిస్తున్నాము. సో పండించే విధానంలో ఏదైతే మేము పండించే విధానంలో వాడుతున్న టెక్నాలజీస్ అవుతున్నాయో ఆ టెక్నాలజీస్ బేస్ చేసుకొని మా కంపెనీకి వరల్డ్లోనే ఇలాంటి కాన్సెప్ట్ లేదని చెప్పేసి గిన్నిస్ బుక్ వాళ్ళు దాన్ని గుర్తించి మాకు ఇవ్వడం జరిగిందనమాట. సో మేమేంటంటే మేము పండించే అగ్రికల్చర్ ల్యాండ్స్ అవుతుందో అగ్రికల్చర్ ల్యాండ్స్లో కొంతమంది ఓనర్స్ ఉంటారు. అంటే కొంతమంది రైతుల దగ్గర నుంచి మేము లీజ్ తీసుకొని సో దాంట్లో పండించిన పంటలో కొంత వాళ్ళకు కూడా ఇస్తున్నాం అనమాట. అంటే మేము వాడే టెక్నాలజీస్ని తర్వాత టోటల్గా ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ ఏదైతుందో ఈ కాన్సెప్ట్ ఏదైతుందో ఇది వరల్డ్లో మాకు ఎక్కడ లేదు కానీ సంబంగిలో ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా మాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు గిన్నిస్ బుక్ రికార్డ్ అని ఇవ్వడం జరిగింది. అంటే దాంతోపాటు అంటే బుక్లో మా పేరు ఎంటర్ అవ్వడం జరిగింది. సో దీంతోపాటు ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అని ఇచ్చారనమాట. అంటే నేను అగ్రికల్చర్లో చేస్తున్న వండర్స్ని తర్వాత భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్న దాన్ని. అంటే రేపొద్దున ఫుడ్కి ఆల్టర్నేషన్ లేదు. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కంపల్సరీ, ఫుడ్కి ఏది ఆల్టర్నేషన్ వచ్చినా కానీ అప్గ్రేషన్ అయినా కానీ ఫుడ్ అనేది కంపల్సరీ రావాలి. సో ఆ ఫుడ్ని మేము ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఏ విధంగా అయితే పండించారో సో ఆ విధంగా మేము పండిస్తున్నాం అనమాట. అంటే 100% ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. సో దానివల్ల ఎంతోమందికి యువతకు, రైతులకు చాలా మా లైఫ్, మా యొక్క స్టైల్ అనే మేము చేసేదంతా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. కాబట్టి ఆ ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అనేది మాకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంతకుముందు 2018లో అన్నా హజారే గారికి ఇచ్చారు ఇండియాలో. తర్వాత సెకండ్ వచ్చేసి మాకు ఇచ్చారండి. సో ఇది ఈ రెండింటికి అంటే ఈ రెండు కూడా మాకు వచ్చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కానీ తర్వాత ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కానీ మాకు ఇవ్వడం అనేది వాళ్ళ బుక్లో మా పేరు రాయడం అనేది కేవలం అగ్రికల్చర్ని బేస్ చేసుకొని ట్రెడిషనల్ అగ్రికల్చర్కు టెక్నాలజీని యాడ్ చేసి మేము అగ్రికల్చర్ చేస్తున్నాము. సో కాబట్టి దానికి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు మన ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు ఒక విషయంలో వాళ్ళు మా ఆఫీస్లో పెద్ద బోర్డు కనిపిస్తుంది అనమాట. వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్స్ అనే దాన్ని పెద్దగా మా బోర్డులో పెట్టాం. మనం కంపెనీ మోటో, కంపెనీ విజన్, కంపెనీ అన్ని అనేదన్నమాట. సో మన కంపెనీ అంటే అగ్రికల్చర్ అనేది మన ఇండియన్ కల్చర్గా మేము ప్రమోషన్ చేస్తున్నాం. వాస్తవానికి అదే మన ఇండియన్ కల్చర్ ఇస్ అగ్రికల్చర్, ఫస్ట్ అగ్రికల్చర్. సో దాన్ని చూసుకొని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అనమాట. అరే ఇంత ఇన్నోవేషన్గా ఏ విధంగా మీరు చేయగలుగుతారు అని చెప్పి. సో అది కూడా ఒక కావచ్చు. సో మా కాన్సెప్ట్కి వాళ్ళు ఈటం అనమాట కాన్సెప్ట్. సో అంటే నాకు అర్థమైంది చెప్తాను. కొంతమంది రైతుల్ని దగ్గర మీరు ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో వ్యవసాయం చేస్తున్నారు, అంతేనా? ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. ఎస్, అంటే అలా ఉండొచ్చు. లేదనుకుంటే కమ్యూనిటీ ఫార్మింగ్ అంటారు, మీకు తెలుసా? మీకు మామూలుగా మేము లాస్ట్ టైం ఇజ్రాయెల్ మేము విజిట్ చేసినప్పుడు, అంటే దాదాపు నేను 4 కంట్రీస్ తిరుగుతూ ఉంటాను నేను. సో ఇజ్రాయెల్లో తిరిగినప్పుడు అక్కడ ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ ఉంటుంది. అంటే ఇజ్రాయెల్ ఈరోజు ఇంత నాలెడ్జ్ఫుల్గా ఎలా తయారైంది అనే దాని గురించి చూస్తే వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియా దగ్గర నుంచి తీసుకుంటారు అనుకుంటారు. నేను అలా చూసినప్పుడు వాళ్ళు కిబూస్కి అని ఒక విలేజ్ పేరు అంటారు. అంటే విలేజెస్లో కొంతమంది కలిసారు. వాళ్ళు విలేజ్ ఏం చేస్తారు, కమ్యూనిటీ ఫార్మింగ్ చేస్తారు. సో కమ్యూనిటీ ఫార్మింగ్ అంటే ఒక 10 ఫ్యామిలీస్ 20 ఫ్యామిలీస్ ఒక ఊళ్ళోగా కలిసి కొన్ని వేల ఎకరాలు తీసుకొని అక్కడ అగ్రికల్చర్ చేస్తారు. అందులో ఏంటంటే పిల్లలకి ఇక అక్కడ వండుకోవడం ఉండదు, అంతా డైనింగ్ ఉంటుంది. జస్ట్ నైట్ మార్నింగ్ వాడు పిల్లలు లేచిపోయిన తర్వాత వాడు లేచి వెళ్ళిపోయినాడు, కొన్ని డ్రెస్ రెడీ ఉంటుంది, స్కూల్కి వెళ్తాడు, తింటాడు, తర్వాత లాస్ట్ ఈవినింగ్ పడుకుంటప్పుడు వస్తారు అనమాట. డైనింగ్ హాల్ అంటే ఉంటుంది. అంటే కమ్యూనిటీ అగ్రికల్చర్ చేస్తారు. సో కాబట్టి ఆ కమ్యూనిటీ అగ్రికల్చర్ చేసినప్పుడు వాళ్ళకు అక్కడ ఏదైతే ఉన్నాయో మొత్తం టోటల్గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారని. నేర్పించడం వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ చిన్న దేశము, ఆ దేశాన్ని ఎవరు కొట్టలేరని మనం టీవీలలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. వాళ్ళతో టచ్ చేయడానికి లేదు. ఈరోజు ఎవరు చూసిన వాళ్ళే, ఏ ఇన్నోవేషన్ చేసిన వాళ్ళే అని మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను అనుకుంటా మనం కూడా ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక ఫ్యామిలీలో 10 మంది 15 మంది పిల్లలు ఉంటే ఆ పిల్లలు అందరూ కలిసి ఉండి పాతల ధర ఉండేది అనమాట. అంటే ఆ జాయింట్ ఫ్యామిలీ నుంచి ఇక్కడ నేర్చుకురు కావచ్చు అనుకుంటాను. అంటే అంత టెక్నాలజీ వచ్చి వాళ్ళు ఇండియా నుంచి, అంటే ఎవరు అనకపోవచ్చు కానీ అక్కడ చూసినప్పుడు మనం బ్యాక్ వెళ్తే, మన ఇండియాలో మనం బ్యాక్ వెళ్తే మనం కూడా ఇంతకుముందు ఒక ఫ్యామిలీలో, సపోజ్ మా ఫ్యామిలీ ఉంది, మా అమ్మమ్మకి 9 మంది పిల్లలు. సో మా మమ్మ వాళ్ళ సైడ్ 9 మంది పిల్లలు. సో ఏదైనా ఫంక్షన్ చేయాలంటే బయట వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు.
ఈ 9 మంది పిల్లలే మేము దాదాపు 105 మంది 110 మంది అవుతాం. సో కాబట్టి బయట పిల్లలు వీళ్ళందరూ కలిసి ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ కలిసినప్పుడు కష్టాలను షేర్ చేసుకుంటాం, వర్కులు షేర్ చేసేసుకుంటాం. ఆటోమేటిక్గా అప్పుడు సక్సెస్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో అట్లనే మేము కూడా ఏంటంటే రేపు పొద్దున్న కమ్యూనిటీ ఫార్మింగ్ డెవలప్ చేస్తున్నాం. సో మాకు సంపంగి ఏం చేస్తుందంటే కమ్యూనిటీ ఫార్మింగ్. సో కమ్యూనిటీ ఫార్మింగ్ కోసం ఏం చేస్తామంటే మేము మా దగ్గర ఉన్న ల్యాండ్ తర్వాత నెక్స్ట్ మేము కొంతమంది అగ్రికల్చర్ రైతులకి కొంతమంది ఇస్తాం. మేము ఇచ్చి అదే ల్యాండ్ లీజ్ తీసుకొని అందులో మేము కల్టివేషన్ చేస్తాం. కల్టివేషన్లలో మేము వివిధ రకాల టెక్నాలజీస్ వాడుతున్నాము. తర్వాత మన ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్. సో ఆర్గానిక్ ఇవన్నీ వాడుతున్నాం అనమాట. వాటి చేస్తున్నాం కాబట్టి ఇది కమ్యూనిటీ ఫార్మింగ్ అంట నేను. ఓకే, అంటే మీది రియల్ ఎస్టేట్ సంస్థ కాదు, అంటే మాది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. ఈ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 9 సెగ్మెంట్స్ లో ఉన్నాం మేము. వరల్డ్ వైడ్ లో 9 సెగ్మెంట్స్ లో ఉన్నాం. సో ఇందులో రియల్ ఎస్టేట్ అనేది ఒక వింగ్. సో మేము ఓపెన్ ప్లాట్స్ అమ్ముతాం. రియల్ ఎస్టేట్ అనేది ఒక వింగ్. సో అగ్రికల్చర్ అనేది ఒక వింగ్. సో అగ్రికల్చర్ ని రియల్ ఎస్టేట్ ని కలిపి చేస్తున్నాం. అంటే కొన్ని సందర్భాలు ఏం చేస్తాం అంటే మా ల్యాండ్ మేము అమ్ముతాం కొంతమందికి. సో ల్యాండ్ అమ్మిన తర్వాత అదే ల్యాండ్ తీసుకొని మేము చేస్తాం. ఎగ్జాంపుల్ మీకు క్లియర్ ఒకటి అంటే అర్థం అవడానికి చెప్తాను నేను. భారతదేశంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి రేపు పొద్దున్న తన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే దాదాపు మెజారిటీ పీపుల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్. సపోజ్ ఒక వ్యక్తి దగ్గర ఒక 20 లక్షల రూపాయలు ఉందనుకుందాం మనం. సో 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైనా ఈరోజు దాదాపు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కలిపి ఎవరైనా ఫోకస్ అని హైదరాబాద్లో చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ మిగతా చూసుకుంటారు. వైజాగ్ కానీ విజయవాడ కానీ వరంగల్ కానీ అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అయితే హైదరాబాద్. సో 20 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి. 20 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఒక అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే హైదరాబాద్కి 60 కిలోమీటర్ రేడియస్లలో ఒక 200 గజాల ల్యాండ్ వస్తుంది. సో 200 గజాలు అగ్రికల్చర్ మన మామూలు రియల్ ఎస్టేట్లో మనకు ల్యాండ్ వస్తుంది. సో దాన్ని ఒకసారి తన కష్టార్జితం తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ డబ్బు పెరగాలి అన్నప్పుడు ఎవరి చేతులు ఉంటుంది? ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ చేతిలో గవర్నమెంట్ పాలసీస్ బేస్ చేసుకొని పెరుగుతాయి తగ్గుతాయి. సో అదే విధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేతిలో ఉంటుంది అనమాట. అంటే నువ్వు కష్టపడ్డ కష్టార్జితము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అక్కడ మనకి ఏం చేస్తా అంటే వేరే వాళ్ళు మానిటర్ చేస్తారు ఆ డబ్బుల్ని. సో రేట్ అనేది మీరు చూడండి, మన తెలంగాణలో 2 ఇయర్స్ నుంచి మార్కెట్ డల్ ఉంది. ఒక 2 ఇయర్స్ క్రితం ఒక అతను వ్యక్తి పెట్టింది అనుకుంది, 2 సంవత్సరాల తర్వాత అదే రేట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ తగ్గదు కానీ అదే రేట్ ఉంటుంది. నేనేమంటా అంటే మీరు ఎట్లాగా రియల్ ఎస్టేట్లో ఎవరిని ఆపలేం. నువ్వు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, భూమిలో అటు చేయొద్దు అంటే ఎవరు ఆగరు. సో కాబట్టి నేనేమంటా అంటే ఇదే 20 లక్షల రూపాయలు నీ దగ్గర ఉంది. సో 20 లక్షల రూపాయలు నువ్వేం చేస్తావంటే ఇంకొక 60 కిలోమీటర్లు ముందుకెళ్ళు. 20 లక్షలు పెడితే 60 కిలోమీటర్ రేడియస్ వస్తుంది కదా, ఇంకొక 60 కిలోమీటర్ ముందు 120 కిలోమీటర్స్ ముందుకెళ్ళి హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ కేంద్ర బిందువు అనుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ముందుకెళ్తే అక్కడ నీకు ఒక ½ ఎకర్ ల్యాండ్ వస్తుంది. సో ఆ ½ ఎకర్ ల్యాండ్లో మనం ఏం చేయొచ్చు అంటే మీరు ఆ ½ ఎకర్ ల్యాండ్లో మనము అలాంటి అంటే ఒక 120 కిలోమీటర్స్ మేము దూరం వెళ్ళి అంటే హైదరాబాద్ సిటీ నుంచి ఒక 120 కిలోమీటర్స్ దూరం వెళ్ళి అక్కడ మేము ఏం చేస్తామంటే ఒక ల్యాండ్ తీసుకుంటాం. మేము ఆ ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్ని మేము ఒక్కొక్క ½ ఎకర్ బిట్లో 1 ఎకర్గానో లేదా 5 గుంటాసనో ఎంతో అంత వాళ్ళకు విక్రయిస్తాం. మేము వాళ్ళ స్థాయిని బట్టి విక్రయిస్తాం. విక్రయించిన తర్వాత అదే ల్యాండ్ని మేము ఏం చేస్తామంటే అలా వృధా ఉంచకుండా ఏం చేస్తామంటే ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి. దాన్ని మళ్ళీ మేము తీసేసుకొని దాంట్లో మేము కల్టివేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఈ కల్టివేషన్లో వచ్చి 2 టైప్ ఆఫ్ కల్టివేషన్ చేస్తాం. ఒకటి వచ్చి కమర్షియల్ కల్టివేషన్, రెండు వచ్చి డొమెస్టిక్ కల్టివేషన్. సో కమర్షియల్ కల్టివేషన్గా మేము ఎంచుకున్నది ఏంటంటే ఇక్కడ మేము ఖర్జూరా ఎంచుకున్నాం. సో కమర్షియల్లో చాలా మంది ఏం చేస్తారంటే ఈ చందనాలు, ఎర్రచందనం, శ్రీగంధము ఆగదని ఎంచుకుంటారు. అఫ్కోర్స్ దాని మీద డబ్బులు వస్తాయా లేదంటే సెకండరీ అది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఫుడ్ ఎంచుకున్నాం. ఖర్జూరా అనేది ఫుడ్ తింటాం మనం. తర్వాత రెండు వచ్చేసి డొమెస్టిక్ క్రాప్స్ కింద మనకు పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పండిస్తాం మేము. ఆ పండించిన వచ్చిన పంట మీద ఎవరైతే మాకు ల్యాండ్ ఇస్తారో ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ ఇన్వెస్టర్స్కి మేము 50% అమౌంట్ ఇస్తాం. అంటే అక్కడ ఇన్కమ్ జనరేట్ అయిన దాని మీద ఇస్తాం అనమాట. సో ఇది రిమైనింగ్ వచ్చి ల్యాండ్ రేట్ ఎలాగనే పెడతాయి. మీరు చూడండి తెలంగాణలో ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో రేట్లు ఉండకపోయేది, కానీ ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత రేట్లు అయిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ రేట్లు సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఒక ఇన్వెస్టర్ 10,000 రూపాయలు 20,000 కావాలంటే టైం పడుతుందండి. 1,000 రూపాయలు గజము 2,000 కావాలంటే ఈజీగా అవుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము 120 కిలోమీటర్స్కి వెళ్ళి చేస్తున్నాం. అక్కడ 1,000 రూపాయలు గజం ఉంది అనుకుంది, సపోజ్ 1,000-1,500 ఉంటుంది. ఆ 1,000-1,500 డబల్ కావడానికి తొందరగా పోయే అవకాశం ఉంటుంది. అదే మనకి 60 కిలోమీటర్ రేడియస్లో 10,000 రూపాయలు గజం కొనుక్కో 10,000-20,000 కావాలంటే కొంచెం టఫ్ అవుతుంది అనమాట. అంటే రేపు పొద్దున్న ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో దాంతోపాటు ఇక్కడైతే అగ్రికల్చర్ ఏదైతే మనం కల్టివేషన్ చేస్తామో ఆ కల్టివేషన్ కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కల్టివేషన్ కూడా మంచి రిటర్న్స్ రావడం కోసం మేము వివిధ రకాల టెక్నాలజీస్ వాడతాం. అంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేయం, మేము టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తాం. ఈ టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్లో మేము టిష్యూ కల్చర్ అనే కాన్సెప్ట్ని వాడతాం. టిష్యూ కల్చర్ అంటే విత్తనం నుంచి మొక్క వస్తుంది, విత్తనం నుంచి కాకుండా మొక్కలో నుంచి టిష్యూ నుంచి వస్తుంది, జీవకణం నుంచి తీస్తాం మనం అంటాం. సో ఆ టెక్నాలజీ వాడతాం. రిమోట్ సెన్సింగ్ అనే టెక్నాలజీ వాడతాము. తర్వాత నెక్స్ట్
ఫంగస్ డెవలప్ చేసుకుంటాం, బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా సాయిల్లో బ్యాక్టీరియా డెవలప్ చేసుకుంటాం, మాకు టెక్నాలజీ ఉంది. తర్వాత మాన్యువల్ పాలినేషన్ టెక్నాలజీ వాడతాము. సో ఈ టెక్నాలజీని కూడా ప్రపంచంలోనే ఒక బెస్ట్ కంపెనీస్గా, బెస్ట్ యూనివర్సిటీస్ మాకు టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఏం చదువుకున్నారు మీరు? సో నేను అగ్రికల్చర్ పిహెచ్డి అండి, పిహెచ్డి అగ్రికల్చర్ చేశాను నేను. ఇవన్నీ అలవకగా చెప్పేస్తున్నారు, డౌట్. సో కాబట్టి ఇవన్నీ వాడుతున్నాం అనమాట. వాడినప్పుడు ఖచ్చితంగా దీని మీద రిటర్న్స్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను చెప్తున్నా, మేము పండించే పంట మీద ఎకరం మీద ఒక 10 years తర్వాత, అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము తీస్తున్నాం, ఎకరం మీద మేము 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు తీస్తున్నాం మేము. ఓకే. అదే ట్రెడిషనల్ రైతు, ఒక రైతు తన పంట చేస్తే అతనికి 60,000 నుంచి 1,00,000 రూపాయలు అవడం చాలా గ్రేట్ అది. సో మా దగ్గర వస్తుంది అదే ఎక్స్పీరియన్స్, దానికి మీరు 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము, ఉందన్నమాట. సో దీని నుంచి మేము షేర్ చేస్తున్నాం అనమాట. ఇది మా యొక్క కంపెనీ ఇది. సో అంటే ల్యాండ్ కావాల్సిన, వేరే వాళ్ళ ల్యాండ్ దాదాపు 90% తీసుకోకపోవచ్చు, బట్ ల్యాండ్ మేము అమ్మి ఆ ల్యాండ్ నుంచి మేము కల్టివేషన్ చేస్తున్నాం. అంటే రియల్ ఎస్టేట్లో బదులు అగ్రి ఎస్టేట్లో పెట్టామని చెప్తాం ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే భారతదేశంలో ఇంతకుముందు ఒక 100 years క్రితము 80% అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. 80% పీపుల్ అగ్రికల్చర్ చేసేవారు. సో అప్పుడు ఆ 80% ల్యాండ్లో పండిన పంట కేవలం 50 కోట్ల మందికే అన్నం ఇచ్చేవాళ్ళం అప్పుడు. ఈరోజు 36% అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయండి. ఈరోజు మిగతా అన్ని రియల్ ఎస్టేట్ కన్వర్షన్ అయిపోయినాయి. ఇవాళ ఈ 36% అగ్రికల్చర్ ల్యాండ్లో పండిన పంటని 150 కోట్ల మందికి ఇవ్వాలి. ఇవ్వాలన్నప్పుడు ఎలా ఇస్తాము? అప్పుడు ఏం చేస్తామంటే దానికి ఆ తక్కువ భూమిలో ఎక్కువ రాబడి కోసం వివిధ రకాల కెమికల్స్ వాడతాం మనం. కరెక్ట్. వివిధ రకాల పెస్టిసైడ్స్ వాడతాం. వాటిని నిల్వించడం కోసం వివిధ రకాల ప్రిజర్వేటివ్స్ వాడతాం. సో దానివల్ల మనకు మీరు చూడండి, మనకు పాతకాలంలో ఒక 50-60 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే మనకు రోగాలు దోమల ద్వారా, ఈగల ద్వారా, ఎలకల ద్వారా వచ్చాయి. అంటే వేరే జీవి ద్వారా వచ్చాయి. ఆ రోగాలను మనం నివారించుకోవచ్చు. అంటే దోమలు రాకుండా కాపాడుకోవచ్చు, దాన్ని నివారించుకోవచ్చు. కానీ ఈ రోజు దాంట్లో మనము తినే ఆహారం ద్వారా వస్తున్నాయి. మీరు బీపీ అనండి, డయాబెటీస్ అనండి, కల్సర్స్ అనండి, క్యాన్సర్స్ అనండి, ఏ ప్రాబ్లమ్ చూడండి తినే ఫుడ్ ద్వారా వస్తున్నాయి. ఆ రోజు ఈగలు నివారించుకుంటే మనం రోగాలు రాకుండా ఉండొచ్చు. కానీ ఈ రోజు వచ్చే రోగాలకి నివారించడానికి ఏమైనా ఉందా? ఫుడ్ అవాయిడ్ చేయగలుగుతామా? ఫుడ్ని అవాయిడ్ చేయలేము. సో మన బాడీ స్ట్రక్చర్ ఎలా తయారైందంటే, మన బాడీలో మనం తిన్న ఫుడ్ ఏదైతే ఫుడ్ ద్వారా ఆటోమేటిక్గా రోగం నయం కావాలి. అది మన స్ట్రక్చర్ విధంగా తయారైంది. కానీ ఈరోజు దరిద్రం ఏంటంటే తినే ఫుడ్ ద్వారానే రోగాలు వస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ కల్టివేషన్లో చేంజెస్ ఉన్నాయి, మనం పండించే విధానాల్లో చేంజెస్ ఉన్నాయి. ఈ తక్కువ భూమిలో ఎక్కువ రాబడి రావడం కోసం మనం ఏం చేస్తున్నాము? వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నాం మనం ఎక్కువ రాబడి కోసం. సో దానివల్ల సో దానివల్ల మనం ఏం రోగాలు వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్కి అవి ఏమి వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేసేసి ఈ ఫుడ్నే ఒక ఔషధంగా మార్చుకొని ఆ ఫుడ్డే మనకి ఔషధంలాగా చేయాలన్న ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు మీ దగ్గర మేము కొన్నాం అనుకోండి, మేము కూడా రైతులం అయిపోతామా? కొన్నవాళ్ళు రైతులే కదండి. రైతులే. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ మీకు ఎంత ఒక 1 గుంట ఉన్నా కానీ మీరు రైతే, ఓకే, 1/4 గుంట ఉన్నా రైతే. సో ఆ రైతు మేము రైతుగానే కన్సిడర్ చేస్తుంది. మీరు రైతే. మాకు రైతు బంధు అలాంటివి వస్తాయా? రైతు బంధు వస్తుంది. మీ క్రైటీరియాని బేస్ చేసుకొని సపోజ్ మీరు ట్యాక్స్ పేర్ అయితే సమ్ ఉంటుంది, క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాలో మీరు ఇంకా అవి ఉంటే మీకు ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. మీకు అదే ప్రాబ్లం, మీరు అప్లై చేపిస్తారు. సో మిమ్మల్ని మీకు ఆ ట్యాక్స్ పేయింగ్ ఏదో సంథింగ్ ఉంటుంది, దాన్ని తీసుకుంటారు. రైతే కొన్ని సందర్భాలు రైతు ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికైనా రైతు బంధు ఇచ్చింది. ఇప్పుడు కొన్ని క్రైటీరియాస్ పెట్టిర్రు, అది క్లియర్ గా నాకు ఐడియా లేదు. కానీ రైతులే రైతు బంధు వస్తుందా లేదా అనేది గవర్నమెంట్ పాలసీస్ వస్తాయి లేవనేది దానికని రైతు బంధు అదే ఇంతకుముందు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మార్చింది కదా, ఇంత పాత రైతు బంధు ఉంది, రైతు భరోసా కానీ కిసాన్ యోజన కానీ వస్తాయి. దానికి ఏం ప్రాబ్లం లేదు. సూపర్. అయితే నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున కల్టివేట్ చేస్తుంటారు, ఒక 100, 200, 400 అట్లా ఎకరాలలో చేస్తుంటారు. ఓ ఫైన్ మార్నింగ్ దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ చేసేస్తారా? అంటే జానర్ మార్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్ కింద మార్చేసి ప్లాట్లు అమ్మేస్తారా? అయితే ఇక్కడ మా కాడ ఏంటంటే మేము ఒకసారి ల్యాండ్ అమ్మిన తర్వాత 15 years మా చేతిలో ఉంటుందండి. ఓకే. సో 15 years గ్యారంటీ. ఎందుకంటే మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఈరోజు ఒక ఖర్జూరం మొక్క మేము సౌదీ అరేబియా తీసుకొస్తాం, టిష్యూ కల్చర్ ప్లాంట్. అది మాకు ఇండియాకి రావడానికి, మా ప్లాంట్కి మా ఫామ్లోకి రావడానికి 6,500 రూపాయలు పడుతుంది. సో ఈ 6,500 రూపాయలు ప్లస్ డ్రిప్ ఇరిగేషన్, నానో డ్రిప్ ఇరిగేషన్ వాడతాం మేము. సో ఆటోమేషన్ వాడతాము, తర్వాత రిమోట్ సెన్సింగ్ వాడతాం. ఇవన్నీ కలిపి ఎకరానికి మేము 10 లక్షల రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది మా కంపెనీ సంపంగి బయోఫామ్ చేస్తుంది. అది ఇలేదు కాదు, జస్ట్ రైతు ల్యాండ్ ఇస్తాడు ఆయన. తర్వాత రిమైనింగ్ మేము 10 లక్షల రూపాయలు పర్ ఎకర్కి మేము చేస్తాం. కాబట్టి ఆ 10 లక్షల రూపాయలు మాకు ప్రాఫిట్స్తో రావాలి అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఖచ్చితంగా 15 సంవత్సరాలు 6+9 అని
మేము లీజ్ తీసుకుంటాం, అది మా చేతిలో ఉంటుంది. ఓకే. ఈ 15 సంవత్సరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్ గానే ఉంటుంది అది. సూపర్. ఆ తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ తర్వాత ఆ 15 సంవత్సరాలు లీజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇష్టం అది ఓకే కమర్షియల్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా 15 సంవత్సరాలు అయితే కంపల్సరీ మా దగ్గర అగ్రికల్చర్గానే ఉండాలి, మీ అగ్రికల్చర్ చేయాలి. సో అగ్రికల్చర్ నుంచి ఆ పంట వస్తుంది. తర్వాత నెక్స్ట్ అది కన్వర్షన్ చేసుకుంటారా అంటే రియల్ ఎస్టేట్లో కన్వర్షన్ కంటే అగ్రికల్చర్, ఎందుకంటే ఇక్కడ మేము ఖర్జూరా చెట్టు అనేది మేము పెట్టిన చెట్టు 80 సంవత్సరాల వరకు ఈల్డ్ వస్తుందండి. ఓకే. 80 years వరకు ఈల్డ్ వస్తుంది. సో కాబట్టి 80 years వరకు ఈల్డ్ వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, ల్యాండ్ రేట్ ఎలాగ పెరుగుతుంది. సో ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు ఎందుకు దాన్ని తీసేస్తారు. 15 సంవత్సరాల తర్వాత మీకు పర్ ఎకర్కి వచ్చేసి ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఒక 30 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఖర్జూరా మీద. సో కాబట్టి తీసేయాలనుకుంటున్నా నేను. నెక్స్ట్ రేపు పొద్దున ఆర్గానిక్ వేలో మా దగ్గర ఉన్న వర్జిన్ సాయిల్స్ ఉన్నాయి, ఆర్గానిక్ వేలో పండిస్తున్నాము, ఎటువంటి కెమికల్స్ వాడము. రేపు పొద్దున ఆర్గానిక్ ఫుడ్కి చాలా మందికి దానికి చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు అమెరికాలో మేము అది చేస్తున్నాం మేము. సో అమెరికాలో మాకు చాలా క్రేజ్ ఉంది మా ఫుడ్కి. సంపంగి న్యాచురల్స్ అని మా బ్రాండ్ ఉంది, చాలా క్రేజ్ ఉంది. దుబాయ్లో మాకు మంచి క్రేజ్ ఉంది మా ప్రోడక్ట్కి. ఎంతో మంది రండి తిండి అని చెప్పి బాగా మా కోసం ఆడతారు అన్నమాట. సో కాబట్టి రేపు పొద్దున ఎప్పుడైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం ఉంటాయో ఆటోమేటిక్గా అది మారదు అని నేను అనుకుంటున్నా. అది మీ ల్యాండ్, ఇప్పుడు 15 సంవత్సరాల మీ ల్యాండ్. ఇప్పుడు 15 సంవత్సరాల్లో కూడా మేము లీజ్ తీసుకున్నా కానీ మీ ల్యాండే, కానీ ఆ లీజ్ మీద ఉంటుంది కాబట్టి కంపల్సరీ అగ్రికల్చర్ ఉండాలి. ఆ తర్వాత మీ ఇష్టం, అది మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేకుంటే లేదు. సో మీరు మాకు అంటే కస్టమర్లకి ఎప్పటి నుంచి దాని ఫ్రూట్స్ ఇస్తున్నారా? ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందా? మీరు అగ్రికల్చర్ దానిలో చేస్తున్నారా? ఎంత దాకా వచ్చింది? అయితే ఇప్పుడు మేము 4th ఇయర్లో ఇస్తామండి. 4th ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ మేము ఏం చేస్తామంటే దాన్ని మొత్తం రిపేర్ చేసుకోవడం కోసం, సాయిల్ రిపేర్ చేసుకోవడం కానీ దాన్ని మొత్తం ట్రీట్మెంట్ చేయడం కోసం 1 year పడుతుంది మాకు. 1 year తర్వాత ట్రీస్ పెడతాం మేము. తర్వాత భూమిలో పెట్టిన కాంచి 4 year వరకు చెట్టు గ్రో అవుతుంది. ఓకే. చెట్టు గ్రో అయిన తర్వాత 5th ఇయర్లో వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన 5th ఇయర్లో, చెట్టు పెట్టిన 4th ఇయర్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇన్కమ్ జనరేట్ అయిన దాని మీద 50% వాళ్ళకి ఇస్తాం, 50% మనకి ఇస్తాం. ఓకే. సో ప్రజెంట్ కొంతమందికి ఇస్తున్నాం ప్రజెంట్. సో దీంతో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఒక 70 నుంచి 80 ఎకరాల మధ్యలో మాకు ఆర్గానిక్ మ్యాంగోస్ ఉన్నాయి. సో అవన్నీ మాకు ఈల్డ్ వస్తుంది. దాన్ని అమ్ముకుంటే సంథింగ్ చిన్న విన్నర్స్ వస్తాయి. అదే మా కస్టమర్కి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మ్యాంగోస్ ఇస్తాం మేము, తర్వాత కొన్ని ఖర్జూరాలు ఇస్తాము, మా ఫ్రూట్స్ ఏమైనా వెజిటేబుల్స్ ఇస్తాము. తర్వాత కొన్ని ఇప్పుడు దాదాపు ఒక 250 tons వరకు పప్పులు నేను పంచిచ్చిన ఇప్పటిదాకా. ఇంతవరకు కమర్షియల్గా ఆలోచించలేదు, మా కస్టమర్లకు ఇచ్చినాం. సో తర్వాత దాదాపు ఎన్నో కేజీల నెయ్యిని ఫ్రీగానే ఇచ్చినాం. తర్వాత మా దగ్గర తేనె తీస్తాం మేము, ఆ తేనె ఎందుకు ఫ్రీగా ఇచ్చినాం. ఈ మధ్యన దాదాపు ఒక 6 నెలలు అవుతుంది కావచ్చు. సంపంగి న్యాచురల్స్ అని ఒక వెబ్సైట్ తయారు చేసి ఈ మధ్యన అమ్ముతున్నాను తప్ప ఇంతకుముందు ఇస్తూనే ఉంటాను. అంటే మాకు అక్కడ వచ్చింది ఏంటంటే సింపుల్, మా కస్టమర్స్ కూడా ఏంటంటే రేపు పొద్దున వాళ్ళ దగ్గర చిన్నదే, సపోజ్ ఒక కేజీ కూరగాయలు ఇచ్చినాం, టమాటాస్ ఇచ్చినాం అనుకుందాం, నా పొలం నుంచి వచ్చిన సంతృప్తిగా తింటాడు అతను. వాళ్ళు కొనుక్కోలేక కాదైనా, కానీ నా పొలం నుంచి వచ్చింది అని దాన్ని తిన్నప్పుడు ఆర్గానిక్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇస్తున్నాము, దానికి ఇస్తున్నాము. సో ఇస్తున్నాము, దానికి ఇస్తున్నాము అనేది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా రకరకాల టెక్నాలజీని వాడుతున్నాము, టిష్యూ కల్చర్ చేస్తున్నాం అన్నారు. ఏంటి అసలు అంటే ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారు? మామూలుగా ఏంటంటే సార్, మామూలుగా మనం ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం అన్నారు కదా, మళ్ళీ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ వచ్చింది నాకు. సో ఇక్కడ ఏంటంటే సార్, మామూలుగా టెక్నాలజీకి ఆర్గానిక్ మీకు చెప్తాను, న్యాచురల్ ఫార్మింగ్ చెప్తాను మీకు. సో న్యాచురల్ ఫార్మింగ్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మేము ఎంచుకున్న ప్రధాన పంట వచ్చేసి ఖర్జూరా అండి. ఖర్జూరాలో మాకు మేలు ఫిమేల్ అని 2 ఉంటాయి. వేరే పంటలకి ఏంటంటే ఒక ఫ్లవర్లోనే మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. ఒక దాని కొమ్మకే మేల్ ఫ్లవర్ ఉంటాయి. దానికి ఏంటంటే పాలినేషన్ ఆటోమేటిక్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఖర్జూర చెట్టుకి ఏంటంటే ఒక చెట్టు మామూలుగా మన పోతాడు అని అంటారు కదా, అట్లా ఇక్కడ ఈ తాడి జాతి చెట్లు అన్నిటి కూడా ఏంటంటే మగ చెట్టు వేరు ఉంటుంది, ఆడ చెట్టు వేరు ఉంటుంది. ఈ 2 పాలినేషన్ కావాలి. సో ఈ విత్తనం ద్వారా మనం తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ విత్తనం ద్వారా చెట్టు పెట్టిన తర్వాత ఆ చెట్టు పెరిగి హీల్ వచ్చేవానికి అది ఆడదా మొగదా తెలియదు, మేలో ఫీమేలే తెలియదు. సో కాబట్టి ఇప్పుడు భగవంతుడు సృష్టి చూడండి, ఇప్పుడు మామూలుగా ఒక లేడీ కన్సీవ్ అయింది అనుకోండి, ఎవరు చెప్పగలుగుతారు మగ ఆడ అని? భగవంతు సృష్టి కూడా ఏదైనా కానీ న్యాచురల్గా వచ్చిన దాన్ని ఆడ మగ చెప్పలేము మనం. సో కాబట్టి మేము ఎంచుకుంది ఏంటంటే మాకు ఆడ చెట్లు ఎక్కువ కావాలి, మగ చెట్లు తక్కువ కావాలి. జస్ట్ పాలినేషన్గా మగ చెట్లు కావాలి, మేల్ చెట్లు పాలినేషన్ కోసం కావాలి. సో కాబట్టి మేము ఏం చేస్తాం, మనకు మెజారిటీ ప్లాంట్స్ కావాలన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే టిష్యూ కల్చర్ తీసుకుంటాం అనమాట. టిష్యూ కల్చర్ అంటే ఏంటంటే ఆ జీవకణం ఉంటుంది కదండి, మామూలుగా చెట్లల్లో మనకు కణాలు ఉంటాయి, కణాలలో
మైటోకాండ్రియా ఉంటుంది, దాంట్లో టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూస్ మీరు చిన్నప్పుడు మన 9th క్లాస్ చదువుకుంటాం, ఇది మైటోకాండ్రియా అని చదువుకుంటాం, గుర్తుందో లేదో మీకు? గుర్తుందమ్మో, ఆ మైటోకాండ్రియా బొమ్మ బాగా వేసేవాడిని నేను. సో కాబట్టి ఆ టిష్యూ నుండి తీస్తారనమాట. ఈ టిష్యూలో కూడా మనకి ఆర్గనోజెన్సెస్, ఇమ్యూనోజెన్సెస్ అని టిష్యూ కల్చర్లో కూడా ఉంటుంది అనమాట. ఆర్గనోజెన్సెస్ అంటే ఆర్గాన్ నుండి తీస్తాం అనమాట, అంటే చెట్టు మొదల నుంచి తీస్తాం. ఆ చెట్టు మొదల నుంచి కణం తీసి ఆ కణం నుంచి 16,000 మొక్కలు పుట్టిస్తారు. సో ఈ ఆర్గనైజేషన్ చేసే విధానంలో మనకు సౌదీ అరేబియాలో క్లోన్ బయోటెక్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ. అది రాయల్ ఫ్యామిలీది, సౌదీ రాయల్ ఫ్యామిలీది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మాకు ప్లాన్స్ ఇస్తారు. అక్కడ నుంచి అక్కడ ఏం చేస్తాం మేము, ఇక్కడ మదర్ నుంచి అంటే ఈ టిష్యూ నుంచి ఎక్కడి నుంచే తీసుకుంటాం, ఒక మదర్ తీసుకుంటాం కదా, ఆ మదర్కి కావాల్సిన లక్షణాలన్నీ కూడా ఈ చెట్లకన్నా వస్తాయి. అంటే మంచి హీల్ రావటం కానీ, మంచి ఫీమేల్ చెట్ నుంచే తీసుకుంటాం, ఫీమేల్ నుంచే తీసుకుంటాము. ఆ ఫీమేల్ నుండే తీసుకొని దానికి లక్షణాలన్నీ కూడా ఈ చెట్లకు వస్తాయి అనమాట. సో దాంట్లో బనానాలో వాడుతున్నాము, ఇంత టేకులో వాడేది, ఈ విధంగా వాడేది. సో కాబట్టి ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్ తీసుకొస్తాం. ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ మనకు సౌదీ అరేబియాలో ఉన్న క్లోన్ బయోటెక్ కంపెనీ మాకు ఇస్తుంది. ఆ క్లోన్ బయోటెక్ నుంచి ఇండియాకి రావడానికి 6,500 రూపాయలు అక్షరాల పడుతుంది ఈ చెట్టు. ఓకే, తర్వాత నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి మేము ఏం చేస్తున్నాం అంటే సాయిల్లో ఉన్న మినరల్స్ ఏవైతున్నాయో, ఈ సాయిల్లో ఉన్న మినరల్స్ని మనకి మొక్కకు రావాలి అంటే, మొక్కకు అందాలి అంటే వయా బ్యాక్టీరియా వస్తుంది అనమాట. అంటే గుడ్ బ్యాక్టీరియా అంటారు, మీరు ఇన్నే ఉంటారు కదా. ఆ గుడ్ బ్యాక్టీరియా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ గుడ్ బ్యాక్టీరియా దాదాపు వివిధ రకాల కెమికల్స్ చేసి బ్యాక్టీరియా అంతా చంపేసినాం మనం. సో కాబట్టి ఆర్టిఫిషియల్ మినరల్స్ చేస్తున్నాం. సాయిల్స్లో న్యాచురల్ మినరల్స్ ఉన్నాయి, బట్ ఈ మినరల్స్ ఏం చేస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్గా అది రావట్లేదు, బ్యాక్టీరియా చచ్చిపోయింది కాబట్టి మనం వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నాం, ఆర్టిఫిషియల్ మినరల్స్ వాడుతున్నాం. కాబట్టి దీన్ని ఏం చేస్తాం, దాన్ని డెవలప్ చేయడం కోసం సాయిల్ రిపేర్ చేస్తాం అనమాట. ఆవు పాలతో తయారు చేసిన ఒక ఫంగస్ని మనం అక్కడ పెట్టేసి దాని ద్వారా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేస్తాం. దాన్ని ఒకటి సంవత్సరం పాటు 6 నెలల నుంచి సంవత్సరం పాటు దాని సాయిల్స్ రిపేర్ చేస్తాం మేము. అంటే ఆ ఫార్ములాను అక్కడ వేసేసి, సో అక్కడ గోడంగ్ కానీ లేదనుకుంటే వివిధ మెన్యూస్ వేసేసి మనము మొత్తం సాయిల్స్ మొత్తం కప్పెడతాం. సో 1 ఇయర్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియా ద్వారా మనకు మంచి వస్తుంది అనమాట. ఇది మాకు లలిత 29 అని మనకు మన అమెరికాలో ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు మాకు నాలెడ్జ్ పార్ట్నర్స్, వాళ్ళు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తారు. మూడోది వచ్చేసి మనకి ఏం చేస్తున్నామంటే మాన్యువల్ పాలినేషన్. మాన్యువల్ పాలినేషన్ ఏంటంటే ఈ మనం పాలినేషన్ అంటారు కదా, సో మేల్ ఫీమేల్ కలవడానికి కోసం మనం ఏం చేస్తామంటే మాన్యువల్ పాలినేషన్ చేస్తాం. అంటే లైక్ ఇప్పుడు మన ఉంది కదా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అని మనం చేస్తున్నాం కదా. సో అట్లనే మనకి ఏం చేస్తామంటే ఫిమేల్ ముందు వస్తుంది. ఇండియా వెదర్కి ఏంటంటే ఖర్జూరాలో ఫిమేల్కి ముందు వస్తుంది, మేల్కి ముందు వస్తుంది, మేల్ ఫ్లవరింగ్ ముందు వస్తుంది, తర్వాత మేల్ ఫ్లవర్ రాలిపోయే ముందు ఫిమేల్ వస్తుంది అనమాట. సో కాబట్టి న్యాచురల్ పాలినేషన్ ఇంపాసిబుల్ అది. సో కాబట్టి ఆ పాలినేషన్ ఆ మేల్ ఫ్లవర్స్ తీసి స్టోరేజ్ చేసే విధానం మా సంపంగి బయోటెక్నాలజీస్కి పేటెంట్స్ ఉన్నాయి అనమాట. దాన్ని స్టోర్ చేసేసి ఫిమేల్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి పాలినేషన్ మీద దాని పౌడర్ అంతా దీని మీద చల్లేసి దాన్ని ఈజీగా రావడం కోసం చేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే చెట్టుకు వచ్చే ఒక బంచ్ ఉందనుకోండి, ఆ బంచ్కి వచ్చే ఫ్రూట్స్ ఏవైతున్నాయో అన్ని ఈవెన్గా వస్తాయి, సమానంగా. అంటే ఒకటే ఈ సైజ్ అంటే ఈ సైజు వస్తాయి అనమాట మాన్యువల్ పాలినేషన్ వల్ల. సో ఇది మా సంపంగి బయోటెక్నాలజీస్ మా ఓన్ కంపెనీ. ఓల్డ్ పేటెంట్స్ 3 పేటెంట్స్ ఉన్నాయి మా కంపెనీకి. అది మేము మాన్యువల్ పాలినేషన్ చేస్తున్నాం. తర్వాత ఇందాక రిమోట్ సెన్సింగ్ అనే టెక్నాలజీ చెప్పాను మీకు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి ఏంటంటే చెట్టుకి మినరల్స్ కావాలనుకోండి లేదా ఎరువులు కావాలనుకోండి, మనం చేతితో వేసేవాళ్ళం. చేతితో వేస్తే ఒక పిరికెట్ తీసుకున్నప్పుడు ఒకసారి 100 గ్రామ్స్ వచ్చి రావచ్చు, ఒకసారి 90 గ్రామ్స్ రావచ్చు, ఒక 120 రావచ్చు, ఎంత వస్తుంది తెలియదు. సో వేస్తాం అన్నట్టు అందాజు వేసినప్పుడు ఒక దగ్గర చల్లుతుంది, ఒకసారి పడుతుంది, ఒకసారి పడదు. సో దీనివల్ల ఏంటంటే మనకి హీల్ అనేది అన్ఈవెన్గా వస్తూ ఉంటుంది. అంటే ఒక చెట్టుకి ఎక్కువ వస్తుంది, ఒక బంచ్కి తక్కువ వస్తుంది. అలా కాకుండా ఒక చెట్టుకి లేదంటే ఒక బంచ్కి సమపాలుగా కావాల్సిన మినరల్స్ కానీ కావాల్సిన ఎరువులు కానీ ప్రోటీన్స్ కానీ మనం క్లియర్గా అందిస్తాం అనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫస్టే అక్కడ సాయిల్లో ఉన్న మినరల్స్ లెవెల్స్ కానీ సాయిల్లో ఉన్న వాటర్ లెవెల్స్ కానీ ప్రతి ఒక్కటి ఒకసారి వెరిఫై చేసి దాన్ని శాటిలైట్ కనెక్ట్ చేస్తాం. శాటిలైట్ కనెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న చెట్టుది ప్రతిరోజు ఆ శాటిలైట్ ఆ చెట్టుని మానిటర్ చేస్తుంది. అక్కడ ఉన్న ఏమేమి కావాలి ఏందని మానిటర్ చేసేసుకొని ప్రతిరోజు డేటా సెంటర్కి పంపిస్తుంది. ఆ డేటా సెంటర్లో ఏం చేస్తారంటే ఆ చెట్టుకి ఎక్స్ అనే చెట్టు ఉందనుకోండి, ఎక్స్ అనే చెట్టుకి ఎక్స్ అనే ఒక సమ్ మినరల్ తక్కువ ఉంది, ఆటోమేటిక్గా పోయి మా సైట్లో ఈ డేటా సెంటర్ ఏంటంటే అక్కడ సైట్లో ఉన్న రోబోకి గైడ్ చేస్తుంది అనమాట. గైడ్ చేస్తే ఆటోమేటిక్గా పోయి ఆ రోబో పోయి ఆ చెట్టుకు కావాల్సిన మినరల్ ఇచ్చేస్తుంది. సో దీన్ని రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ అనే కంట్రీ కానీ లేదా వివిధ రకాల డెవలప్డ్ కంట్రీస్ అనేవి 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాయి. కానీ
మన టెక్నాలజీ మన సొంతంగా మన భారతదేశంలో తయారు చేసుకొని మనం చేస్తున్న ఐఐటి తిరుపతి వాళ్ళు తయారు చేసారు. ఈ టెక్నాలజీని వాడుతున్నాం మేము. సంపంగి బయోఫార్మ్స్ వాడుతుంది. సో ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాడటం వల్ల ఒక చెట్టుకి సమపాలుగా కావాల్సిన పోషకాలన్నీ అందినప్పుడు ఆటోమేటిక్గా అన్ని చెట్లకు సేమ్ ఈల్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. ఈ 10 మంది పిల్లల్లో అందరికి కావాల్సిన పోషకాలు సరిగా అందిస్తున్నాం. సమానంగా పెరుగుతారు వాళ్ళు, సమానంగా ఎనర్జీ వస్తుంది కదా. ఒకరికి తక్కువ ఒకరికి ఇచ్చినప్పుడు రాదు. సో అట్లనే మనం ఏం చేస్తామంటే ఈ చెట్లకు కావాల్సిన అన్నింటిని కూడా సమానంగా అందిస్తాము. ఈ సమానంగా అందించడానికి టెక్నాలజీని వాడుతున్నాము. ఈ టెక్నాలజీని ఐఐటి తిరుపతి వాళ్ళు ఇస్తారు. ఇలాంటి టెక్నాలజీని వాడుతున్న ఫస్ట్ కంపెనీ ఇండియాలో మా కంపెనీ అంటే సంపంగి. సో కాబట్టి ఈ ఐఐటి తిరుపతి మా నాలెడ్జ్ పార్ట్నరు, లలిత 29 మా నాలెడ్జ్ పార్ట్నరు, సంపంగి బయోటెక్నాలజీ మా నాలెడ్జ్ పార్ట్నరు, అదేవిధంగా ఈ క్లోన్ బయోటెక్ కూడా మా నాలెడ్జ్. ఇవన్నీ వాడుకుంటూ మేము అగ్రికల్చర్ చేస్తున్నాం సార్. నేను మీ యొక్క మొన్న ఒక రీసెర్చ్లో భాగంగా మీ ఫీల్డ్ ఒకటి విజిట్ చేశాం సార్. అక్కడ ఒక సంచి ఉంది. అక్కడ అది అడిగాను మన వాళ్ళు, ఏంటి సంచి అంటే పురుగులు చెట్టు దగ్గరికి పోకుండా ఆ సంచిలో ఏదో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి చచ్చిపోతుందంట. అది ఏంటి ఆ టెక్నాలజీ? నాకు విచిత్రంగా అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఈ ఖర్జూర చెట్లకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైనో ఈవిల్ అని ఉంటుంది అన్నమాట. అంటే మన ముక్కు పురుగు అంటాం మన తెలుగులో. అచ్చా. ఈ ముక్కు పురుగు రైనో లెక్క మనకు ఉంటుంది కదా, ముక్కు రైనో జెరస్ లెక్క ఉంటుంది అన్నమాట. ముక్కు పురుగు ఉంటుంది. అది ఒకసారి చెట్టుకి అటాక్ అయితే నైట్ మొత్తం డిస్మాంటిల్ చేసేస్తుంది ఆ చెట్టుని. ఒక చెట్టు చాలు. సో దగ్గర మేము వాడే టెక్నాలజీ ఏంటంటే మేల్ పురుగులు దాన్ని చంపేస్తాయి. సో దానికోసం ఏం చేస్తామంటే చెట్టుకు మధ్యలో ఫిమేల్ పురుగు దగ్గర వచ్చే స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ మేము తయారు చేసినాం. ఆ పురుగు వచ్చే స్మెల్ తయారు చేసి ఆ లిక్విడ్ అందులో ఉంచుతాం. మేము ఒక బకెట్లో ఉంచుతాం. ఏం చేస్తే ఆ చెట్టుకి అటాక్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ ఫిమేల్ ఉందని చెప్పేసి దీన్ని అట్రాక్ట్ అవుతుంది అనమాట. దీన్ని తంగ చూద్దామని వచ్చేది, గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఆ కెమికల్ పడి చచ్చిపోతుంది. సో కాబట్టి చెట్టుని మనం టచ్ చేయకుండా దానికి కూడా మా సంపంగి బయోటెక్నాలజీ పేటెంట్స్ ఉన్నాయి అనమాట. అదే అండి, ఇలాంటి చెప్తలేరు మీరు, అంటే ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. అంటే మేము అగ్రికల్చర్ ఏంటంటే మేము అనేది ఒకటి నమ్మింది ఒకటి ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్ అనేది ఫుడ్ అంటే ఫుడ్ లేకుండా బతకలేము మనం. ఏ టెక్నాలజీ మీరు సింపుల్ ఒక కోచింగ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇంతకుముందు మన చిన్నప్పుడు కెమెరాస్ ఉండేది. కెమెరాలు రీల్ పెట్టేసి మనము రీల్ చేస్తే కెమెరా వచ్చేది. అప్గ్రేడ్ అయింది, కెమెరాస్ అప్గ్రేడ్ అయినాయి. సో ఆ కెమెరాస్ వేస్ట్ అయిపోయినాయి. ఆ కెమెరాస్ మా ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉండదు. అదే అప్గ్రేడ్. నెక్స్ట్ ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి. ఆ డిజిటల్ కెమెరా వచ్చిన ప్రతి డిజిటల్ అప్గ్రేడ్ అవుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాత వేస్ట్ అవుతాయి. కానీ మన చిన్నప్పుడు కదా, మన ముత్తాతల దగ్గర నుంచి కూడా ఫుడ్ అదే, దానికి అప్గ్రేషన్ లేదు. సో కాబట్టి ఫుడ్ని మనము కరెక్ట్గా ప్రాపర్గా మనం చేసుకోగలిగితే బాగుంటుంది. ఆ ఫుడ్ని పండించి దాని మీద వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో మేము అందుకోసం ఏం చేస్తాము, ల్యాండ్ మాదే, ఫుడ్ మేము పండిస్తాము. పండించి మేమే ప్రాసెస్ చేసుకుంటాం. ప్రాసెస్ చేసిన ఫుడ్ని మళ్ళీ ఇమీడియట్గా ఏం చేస్తాం, మేమే దాన్ని మార్కెట్ చేసుకుంటాం సంపంగి న్యాచురల్స్ పేరు మీద. సో కాబట్టి అన్ని మా దగ్గర ఉంటాయి అన్నమాట. అరే ఇంకోటి కూడా చూసి యాక్చువల్గా చెట్టు దగ్గర కొన్ని నీళ్ళు ఒక చెట్టు దగ్గర పడుతున్నాయి, ఒక చెట్టు దగ్గర పడట్లేదు, ఆగిపోయింది. నేను పాడైపోయిందేమో అక్కడ రంధ్రం అనుకున్నా. మన వాళ్ళు అడిగితే చెప్తున్నారు దానికి ఎంత నీళ్ళు అవసరమో అంతే ఇస్తుంది, అది అయిపోగానే ఇది ఆగిపోతుంది కానీ అది నడుస్తుంది అంట. అంటే బిందు సేద్యంలో ఈ టెక్నాలజీ కూడా వచ్చిందని నేను ఆశ్చర్యం. ఇందాక నేను ఆటోమేషన్ చెప్పాను కదా సార్, ఆటోమేషన్ రిపిరిగేషన్ చెప్పాను కదా మీకు. ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే చెట్టుకి సపోజ్ ఒక ప్లాంట్కి వచ్చి 12 లీటర్స్ వాటర్ కావాలి పర్ డే. పర్ డే 12 లీటర్స్ కావాలి. దీంతో పాటు ఏం చేస్తామంటే మా చెట్టుకి కావాల్సిన ఏదైతే అక్కడ ఉన్న ఎక్కువ పదును ఉంది అనుకోండి, నాకు ఏంటంటే ఖర్జూర చెట్టుకి నీళ్ళు వచ్చి ఆగొద్దు, వెళ్ళిపోవాలి. నీళ్ళు వచ్చి ఆగొద్దు సార్, స్టాగ్నేట్ అవ్వద్దు, వెళ్ళిపోవాలి. మళ్ళీ దానికి చెట్లు నీళ్ళకి అవసరమే, కానీ నీళ్ళు వచ్చి స్టోర్ కావద్దు. స్టోర్ అయితే చెట్టు చచ్చిపోతుంది, హీల్ ఎక్కువ రాదు. సో కాబట్టి మీ టెక్నాలజీ వాడుతున్నాం అనమాట. ఎప్పుడైతే ఆ చెట్టుకి కావాల్సిన 12 లీటర్స్ కంటే అక్కడ ఉన్న పదును కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్ ఆగిపోతుంది. దానికి తెలుస్తుందా? దానికి తెలుస్తుంది, సిస్టమ్ సెన్సార్ తెలిసిపోయి ఆగిపోతుంది అనమాట. నేను చెప్పా కదా రిమోట్ మౌంటింగ్ అంతా సిస్టమ్ చేసుకుంటుంది, అలా అంటే దానివల్ల ఆగుతుంది అనమాట. మరి ఇవన్నీ చాలా కొత్తగా చూసాను మీ దగ్గర. వండర్ఫుల్. రైట్, మీరు చాలా చేస్తారు కదా, అంటే మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంతా చదువుకున్న వాళ్ళు పెద్ద స్థాయిలో, ఈ ఫామ్ ల్యాండ్ మోడల్ ఎందుకు ఎంచుకున్నారు? నేనే సార్ చెప్తున్నా ఏంటంటే, అంటే ఈ ఫామ్ ల్యాండ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే నాకు ఇందులో ఒక నాకు స్వార్థం ఉంటుందండి. ఈ స్వార్థం ఏంటంటే మామూలుగా మీ జాయింట్ ఫ్యామిలీ, నేను మా బ్రదర్ మా సిస్టర్ ఉన్నాం, వాళ్ళకు 3 6 పిల్లలు ఉన్నాము. 6 పిల్లలు మీ జాయింట్ ఉంటాం అనమాట.
రేపొద్దున ఎవరైనా తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కష్టపడతారు ఎవరైనా. అఫ్కోర్స్ నేను కూడా కష్టపడుతున్నా. సో కష్టపడుతూ రేపొద్దున నా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి అనుకుంటే వాళ్ళకు మంచిగా డబ్బు సంపాదించి ఇవ్వాలి, డబ్బుతో పాటు డబ్బు సంపాదిస్తాం అంతే కదా. కానీ ఈ డబ్బు సంపాదించుకున్న తర్వాత ఖచ్చితంగా ఫుడ్ అయితే తినాలి కదా వాళ్ళు. ఈ ఫుడ్ తినాలి అన్నప్పుడు ఇలా ఫుడ్ మొత్తం మార్కెట్లో దాదాపు కలుషిత ఫుడ్ దొరుకుతుంది. ఏదైనా చూడండి ఫుడ్ నరకం. సో నేను ఎంచుకుంది ఏంటంటే మామూలుగా మన బాడీ ఇందాక చెప్పాను మీకు, మన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా అంటే కొద్దిగా ఇది మీరు ఓపిక గినండి ఇది. సో మన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే మన బాడీ స్ట్రక్చర్ ఆటోమేటిక్గా మనకు ఏదైనా డిసీజ్ వస్తే మనం తినే ఫుడ్ ద్వారానే బాడీలో ఉన్న 1% ఒక న్యూట్రాసూటికల్ అనే ఒక ఔషధం ఉంటుంది. అది వెళ్ళి మన సెల్లో ఉన్న సెల్ని రిపేర్ చేసేసుకొని బాడీ తను రిపేర్ చేసుకోవాలి ఫుడ్ ద్వారానే. బయట నుంచి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది భగవంతుడు ఇచ్చిన స్ట్రక్చర్ ఇది. అంటే తినే ఫుడ్డే ప్రతిరోజు మనం తినే ఫుడ్లో 1% మెడికల్ వాల్యూస్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ మెడికల్ వాల్యూస్ లోపలికి వెళ్ళి ఎటువంటి డిసీజ్ ఉన్నా కానీ దాన్ని రిపేర్ చేసుకునే సిస్టమ్ ఇచ్చింది. అంటే ఫుడ్డే మన ఔషధం. ఇది న్యాచురల్గా పండిందంటే 1% ఉంటుంది సార్. సో ఇప్పుడు కాలక్రమంలో ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ రాబడి కోసం మనం వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నాం. సో ఎప్పుడైతే ఈ 1% ఈ న్యూట్రాసూటికల్ని డామినేట్ చేస్తున్నాయి, ఈ కెమికల్స్ డామినేట్ చేస్తున్నాయి. సో చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మన ఆ ఫుడ్ తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్కి సెల్స్ ఉంటాయి కదా మన బాడీలో. ఈ సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియాలో కోకిటిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్కి ఎనర్జీ ఏంటంటే న్యూట్రాసూటికల్, ఫుడ్ ఏంటంటే ఈ ఎనర్జీ. ఈ ఫుడ్ అందకపోవడం వల్ల మన బాడీలో ఉన్న సెల్ చనిపోతుంది. ఈ బాడీలో ఉన్న సెల్ చనిపోవడం వల్ల అక్కడ వ్యవస్థ ఆగిపోతుంది. వ్యవస్థ ఆగిపోయి మళ్ళీ రీజనరేట్ కాదు. అంటే ఇక్కడ ఉన్న అలోపతి మెడిసిన్స్ ఏ మెడిసిన్స్ అయినా కానీ ఒక చనిపోయిన సెల్ని ఇంకో సెల్ చనిపోకుండా కాపాడుతుంది. కానీ చనిపోయిన సెల్ని బతికించే టెక్నాలజీ ఇంకా మనిషికి రాలేదు, ఫుడ్కే వచ్చింది, భగవంతుడికే వచ్చింది. సో ఆ టెక్నాలజీ ఆర్గానిక్ ఫుడ్లో ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, డయాబెటీస్ ఉందండి. ప్యాంక్రియాస్ అనే గంది పనిచేయకపోవడం వల్ల, ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల మనకు డయాబెటీస్ అని వస్తుంది. సో అది ఆగిపోతుంది. సో కానీ మన ఫుడ్ ఏంటంటే ఆగిపోయిన ప్యాంక్రియాస్ని కూడా రిపేర్ చేయాలి. సో ఆ సిస్టమ్ మన ఫుడ్ భగవంతుడు ఇచ్చింది, దాన్ని న్యూట్రాసూటికల్ అంటారు అనమాట. ఈరోజు తినే ఫుడ్ అది లేదు. సో బయట నా పిల్లలకి నేను 100 కోట్లు సంపాదించి ఇచ్చా అనుకోండి, నేను ఆ పిల్లలు పోయి రేపొద్దున పోయి బయట పోయి కొనుక్కొని తింటారు. తిన్నప్పుడు అయ్యే వస్తాయి కదా, రోగాలే వస్తాయి కదా. సో నేను యాజ్ ఏ ఫాదర్గా లేదా యాజ్ ఏ కుటుంబ పెద్దగా రేపు పొద్దున నా భావితరాలకు ఒక మంచి ఫుడ్ అందించాలి అన్నప్పుడు సాధ్యం కాదు. ఒకవేళ పండించి అరే బాబు వ్యవసాయం చేసుకో, మన ఒక ల్యాండ్ ఒక 100 ఎకరాలు కొని వ్యవసాయం చేసుకుంటే పిల్లలు చేసుకోరు. ఇక దాదాపు మన ఫోర్ ఫాదర్స్ వ్యవసాయం చేసేవాళ్ళు. తర్వాత మనకు తెలియదు ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్లో, మీకు తెలియదు, నాకు అంటే నేను వ్యవసాయంలో ఉన్నా కాబట్టి మీకు తెలియదు, మన పిల్లలకి ఎక్కడి నుంచో తెలియదు, రేపు పొద్దున చేయలేరు వాళ్ళకు. అంటే ఒక మంచి యాజ్ ఏ ఫాదర్గా ఒక మంచి ఫుడ్ అందించాలి పిల్లలకి, డబ్బుతో పాటు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన. సో చేయాలన్నప్పుడు నా పిల్లలతో ఒకరితో ఆడుగుతా కాదు. సో కాబట్టి నేను ఒక కల్చర్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను నేను. ఆ కల్చర్ డెవలప్ ఏంటంటే ఒక 10,000 ఫ్యామిలీస్ని, ఒక 2,000 ఎకరాలలో 3,000 ఎకరాల్లో ఒక 10,000 ఫ్యామిలీస్ని ఈ కల్చర్లోకి తీసుకొచ్చి, నేను ఇందాక చెప్పాను వీ లవ్ అవర్ కల్చర్ అని, అగ్రికల్చర్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అని చెప్పాను. సో ఈ కల్చర్లోకి తీసుకొచ్చి ఇదే మన కల్చర్, ఇదే మన అగ్రికల్చర్ అనేది మన కల్చర్. సో కాబట్టి ఇది కల్చర్ అని చెప్పేసి అగ్రికల్చర్ పండించే విధానాన్ని కనుక మనం ఒక 10 మంది పిల్లలు నేర్పిస్తే ఆ 10,000 ఫ్యామిలీలో నా ఫ్యామిలీ ఉంటుంది. ఈ 10,000 కుటుంబాలకు మంచి ఆహారాన్ని అందిస్తా కదా నేను. సో ఆహారం అందించినప్పుడు ఆ 10,000 ఫ్యామిలీలో నా కుటుంబం కూడా నా పిల్లలు కూడా అందించే సంకల్పంతో నేను చేస్తున్నాను అనమాట. అదే ఒకవేళ నేను పండిస్తాను వాళ్ళు డబ్బులు ఇచ్చిన అనుకోండి, డబ్బులు ఇస్తే వాళ్ళు చేయలేరు. సో కాబట్టి ఇది కల్చర్ అని చెప్పేసి అందుకోసం మీరు మా సైట్కి వస్తే మీరు వచ్చినంటారు కదా, మీరు చూసినా చూడలేదో, మీరు అగ్రికల్చర్ టూరిజం ఉంటుంది మీకు. ఆ లాస్ట్ లో బాటనికల్ గార్డెన్ ఉంటుంది, మీరు లోపలికి తీసుకెళ్ళలేదో మాకు తెలియదు. అగ్రికల్చర్ టూరిజం ఉంటుంది. సో అగ్రికల్చర్ టూరిజం ఏంటంటే సాయిల్ అగ్రికల్చర్ లో బ్లాక్ సాయిల్ అంటే ఏంది, రెడ్ సాయిల్ అంటే ఏంది, ఈ ఇంకా సాయిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఈ సాయిల్స్ లో ఏమేమి పంట పండించవచ్చు, తర్వాత నెక్స్ట్ మెన్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, తర్వాత నెక్స్ట్ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, జీవామృతం అంటే ఏంటి, ఘనామృతం అంటే ఏంటిది, తర్వాత నెక్స్ట్ ఆవు పాలతో ఏమేమి చేసుకోవచ్చు, ఆవు మజ్జిగతో ఏం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం అనమాట అక్కడ. తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బాటనికల్ గార్డెన్ ఉంటుంది. ఆ బాటనికల్ గార్డెన్ లో శాస్త్రీయ నామం ఏంటి, చెట్టు ఏంటి, ఆ చెట్టుకు ఉపయోగాలు ఏంటి, ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేసేసుకుంటే దాని సినిమా అంతా వస్తుంది. ఇప్పుడు వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టు వల్ల మనకి ఏం ప్రయోజనాలు, వేప చెట్టు అని దేవతగా ఎందుకు మనం మొక్కుతాము, సో మొత్తం మన ట్రెడిషన్ ప్లస్ దాని ఉపయోగాలు, సైన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మీరు కిందికి వెళ్తే ఇంకా కింద మా దగ్గర నక్షత్రం అని ఉంటుంది. అంటే నీ జాతక నక్షత్రం ప్రకారం నీ చెట్టుకి కింద హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండం కూడా చేసుకుంటే అక్కడ సైన్స్ ప్లస్ ట్రెడిషన్ మన రిలీజియస్ రెండు ఉంటాయి అక్కడ మా దగ్గర. అంటే మా సంపంగిలు ఏంటంటే మన భారతీయత
అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి ఉంటుంది అనమాట. ఇక్కడ భారతీయతను మర్చిపోలేము, అదేవిధంగా ఇక్కడ సైన్స్ కూడా మర్చిపోలేము. అంతే కదా. సో రెండు ఉంటాయి మా సంపంగిలో. సో కాబట్టి ఈ విధంగా చేయాలన్న ఒక సంకల్పంతో ఇది స్టార్ట్ చేసాం సార్. ఓకే. బై గాడ్ గ్రేస్ ఈరోజు ఇంచుమించు 3,000 మంది కస్టమర్స్ మాకున్నారు. సో అందరు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మా కస్టమర్స్ అందరు కూడా దాదాపు ఒక మా కంపెనీ మీరు చూస్తే గూగుల్లో కూడా చూసుకుంటే కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్న కంపెనీ. అవును. సో మీరు ఇండియాలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్, అగ్రికల్చర్ కంపెనీ అట్లా ఉండదు. తర్వాత నేను చాలా మంది చెప్తాను, మీరు కూడా మా ఫుడ్ టేస్ట్ చేసే ఉంటారు మీరు. సో నేను చెప్తా, మీరు ఆర్గానిక్ కదా పక్కన పెట్టి ఫస్ట్ మీరు నా ఫుడ్ని టేస్ట్ చేయండి. 4 కిలో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్పండి ఆర్గానిక్ కాదని. మీరు తిన్నాక తర్వాత మాట్లాడిన సంపంగే కాదని, మీరు కూడా తినే ఉంటారు, మా ఫుడ్ తినే ఉంటారు. సో అప్పుడు ఆ తర్వాత మీరు సంపంగి గురించి మాట్లాడమని చెప్తారు అనమాట. సో కాబట్టి ఇక 50-60 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో ఆ టేస్ట్ని, ఆ ఫుడ్ని, ఆ రియాలిటీని మీకు తీసుకురావాలన్న ఒక సంకల్పంతో మేము స్టార్ట్ చేసినాము. సో మంచిగా వెళ్తున్నాం, ప్రజెంట్ ఇప్పుడు మంచిగా బాగా వెళ్తున్నాము. సో భగవంతుని దయవల్ల బాగుందండి ఇప్పుడు. రైట్, సూపర్. అంత బాగుంది అని మీరు చెప్తున్నారు. ఎస్ సార్. కానీ బయట అట్లా లేదు టాక్. అంటే సంపంగి నో డౌట్ ఇప్పుడు సంచలనం. ఎందుకంటే సంపంగి ఎక్కడ చూసినా, ఏ సినిమా ప్రమోషన్లు చూసినా సంపంగి ఉంటుంది, ఏ ప్రోగ్రాంలు చూసినా సంపంగి కనబడుతుంది. సో అంటే ఇట్స్ బిగ్ బ్రాండ్ నౌ. ఇప్పుడున్న సొసైటీలో సంపంగి అనేది ఒక పెద్ద బ్రాండ్ అయి కూర్చుంది. అయితే మరి అవుట్ ఆఫ్ జలసీనా లేదంటే అవుట్ ఆఫ్ ఏదో తెలియదు కానీ మీ మీద చాలా ఆరోపణలు వచ్చాయి సంపంగి మీద. సో ఏమంటారు అంటే మీ విజయాన్ని చూసి ఎవరైనా కుళ్ళుకుంటారు అనుకోవాలా, లేదా నిజంగానే ఏమైనా తప్పులు జరుగుతున్నాయి అక్కడ? అదే కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది అండి. ఎలా అంటే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే నేను ఇంతవరకు చీమ కూడా హాని చేయలేదు నేను. ఓకే. హాని చేయకున్నా కానీ చాలామంది ఏం చేస్తారంటే నన్ను కబ్జా అంటారు, గవర్నమెంట్ భూమి తీసుకురు అంటారు, అదంటారు, రౌడీ అంటారు, ఇంకేదో కొన్ని సందర్భాలు అంటారు. బట్ అయితే నాకు తెలియదు అది ఎందుకు అంటారు అనేది తెలియదు. కొన్ని సందర్భాలు బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు బాధ అనిపించిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నన్ను మోటివేట్ చేసుకుంటా. ఇప్పుడు ఒక మనకు రాళ్ళున్న వచ్చే కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి కదా. సో మన ఇంట్లో కూర్చుంటే మనకు పడవు కదా. సో మనం పడుతున్నంటే మనం సక్సెస్ అవుతున్నాం. సో నో ప్రాబ్లం లేని ఒకసారి లైట్ తీసుకుంటాము. బట్ అంటే అదే జోక్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దాదాపు నాకు మార్కెట్లో అంటే చెప్పకూడదు కానీ చెప్తున్నా, మార్కెట్లో నాకు 10 crores రూపీస్ మా ఫ్రెండ్స్ ఇవ్వాలి కొంతమంది. మా తమ్ముడు చెప్తా ఉంటా, అన్న మనకు ఆ డబ్బులు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మార్కెట్ బాగాలేనప్పుడు, పైసలు అవసరం ఉన్నప్పుడు మా బ్రదర్ నేను పార్ట్నర్స్ ఇద్దరం. అన్న వాడు 10 ఇయ్యాలిగా ఒకసారి అడగరాదన్న, మన ఆ సార్తో ఇప్పిద్దాం పట్టరా ఇంత అన్నంటే వాడు ఇత్తలే పోనీలేరు అని చెప్పంటే మన గొడవ ఎందుకు, మనతో అడిగి మనతో గొడవ పెట్టుకుని శత్రువు తయారు చేసుకుని ఎందుకు, అవసరం లేదు అని చెప్తా అనమాట. నేను మా తమ్ముడికి చెప్తా ఉంటా, తర్వాత మా డైరెక్టర్స్ చెప్తా ఉంటా. కానీ అంత సెన్సిటివ్ ఉంటారు అనమాట. మీరు కూడా నాకు దాదాపు ఒక 5 years తెలుసు, నా సెన్సిటివ్ ఏదో తెలుసు. కానీ కొంతమంది మిత్రులు, శత్రువులు వాళ్ళు ఏంటో తెలియదు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియదు. కానీ కొన్ని అబండాలు గుడ్డ కాల్చి మా మీద వేస్తారు. సో తెలిసినప్పుడు సరే ఏం చేస్తాం, దాన్ని ఏం చేయలేము. లాస్ట్ కదే కొన్ని సందర్భాల్లో కబ్జా చేసి అంటారు. నేను చెప్తా అంట, ఆ కబ్జా చేసిన అన్న వ్యక్తులకే ఈ కబ్జా ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అని మా దగ్గర ఉంటే నీకు ₹1 ఇస్తా, చెక్ ఇస్తా, వెరిఫై చేయమంట. అయితే సూటిగా అడుగుతున్నాను నేను ప్రశ్న. సార్, సర్వే నెంబర్ 30లో మీ దగ్గర ఉన్న ల్యాండ్స్లో సర్వే నెంబర్ 30లో ఒక దాదాపు 35 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనేది ప్రధాన ఆరోపణ. దీనికి ఏం చెప్తారు మీరు? సో సర్వే నెంబర్ 30 అనేది మీకు చెప్తా, క్లియర్ చెప్తా అండి. సో ఇది సిర్గాపూర్ మండల్ వాసర్ విలేజ్లో ఉంటుంది. ఓకే. నారాయణఖేడ్ డివిజన్ ప్లస్ సంగారెడ్డి మండల్లో, సంగారెడ్డి డిస్టిక్లో సిర్గాపూర్ మండల్లో మనకు వాసర్ విలేజ్లో 30 సర్వే నెంబర్లో 30 ఎకరాలు కాదు, మీరు దాదాపు 600 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉండదండి. ఓకే. 600 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో మాకు వచ్చేసి 80 ఎకరాలు ఉంది. ఓ, మీకు 80 ఉందా? 80 ఎకరాలు ఉంది. రైట్ రైట్. ఓకే. సో ఈ 80 ఎకరాలలో మనం చేసింది ఏంటంటే, సో ఇది ఆరోపణ ఏంటంటే ఒక మిత్రుడు ఆరోపణ చేసిండు. ఆ మిత్రుడు ఆరోపణ చేసిందంటే గవర్నమెంట్ ల్యాండ్నే డైరెక్ట్గా మీరు మార్చుకొని ఎక్కడున్న లోకల్ అధికారులతోనో లేకుంటే అక్కడున్న ఏదో రాజకీయ పరుగుబడితోటి మీరు మార్చుకొని చేసి రైతులు చేస్తున్నారని ఒక ఆరోపణ చేసిన అతను. సో ఇక్కడ ధరణి అనేది వచ్చిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది. అది ఏమని కనిపిస్తుంది? మామూలుగా ప్రొవిడెంట్ ల్యాండ్ అని ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్. ఇది రిజిస్టర్ కాదు, అది 80% రిజిస్టర్ కాదు. మనకి ఇంతకుముందు పాత గవర్నమెంట్లో కూడా సీఎం గారు చెప్పినారు, ఇంతకుముందు రైతు చేతుల్లోనే ఉంది, సీఎం రైట్ లేదు, ఎవరికి లేదు, రైతుకే ఉంది, పోయి మీరు తమ్ము పెడితే తప్ప మీకు కాదు అని చెప్పి ఆయన చెప్పినాడు. పథకాలు వచ్చినాక ఎలా చేస్తాం ఇప్పుడు అలా అనుకుంటే 80 ఎకరాలు చేసుకున్నాడు, 600 ఎకరాలు చేస్తానికి ఏముంది మరి? ఓకే. నేను ఆ సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ అంతా కూడా 80 ఎకరాలు చేసుకునే క్యాపబిలిటీ ఉన్నప్పుడు రిమైనింగ్ కూడా చేసుకోవచ్చు కదా.
ఎవరికి డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు పాయింట్ కదా. కాబట్టి దానికి ఎట్లీ పర్సెంట్ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతను ఆ మిత్రుడు ఏం చెప్తాడంటే 30 అని ఒకటి చెప్తాడు. 30లో సబ్బు 30/30/1 30/1 30/2 30/3 వచ్చాడని ఇట్లా. సో అందులో అది 100% నా దగ్గర 1982 దగ్గర నుంచి. ఒకవేళ మీకు ఓపిక ఉంటే నేను ఇక నీకు తీసుకొచ్చిన మీకు నేను చూపిస్తా. 1982 నుంచి కూడా మాకు లింక్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న 80 acres ఏదైతుందో 80 acres లో ఆయన ఓన్లీ 30 అంటాడు. 30లో దాదాపు సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూస్తే మీకు ఇది 30లో సంబంధించిన సర్వే నెంబర్లో నా 80 acres సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఇవి. మా దగ్గర ఏదైనా కూడా మీకు చాలా క్లారిటీ ఉంటాం. ఎందుకంటే ఈరోజు నేను అగ్రికల్చర్లో పిహెచ్డి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్లో కూడా పిహెచ్డి చేస్తున్నాను. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ చేస్తున్నా. సో అంత ఈజీగా మేము తీసుకోము, అది అంత ఈజీగా అంత అసలు అట్లున్నా తీసుకోము. 1982 దగ్గర నుంచి కూడా ఉన్నాయి. అంతకి ఇంకా కొద్ది ఇంకా బ్యాక్ వెళ్ళి మా బ్రదర్ కూడా పిహెచ్డి చేస్తున్నారు మా బ్రదరు. సో బిజినెస్ మేనేజ్మెంట్లో బిజినెస్ చేస్తాను. మనకు 26వ తారీఖు మా తమ్ముడు కూడా ఇస్తారు, పిహెచ్డి సబ్మిట్ చేస్తారు. అది మీకు త్వరలో మీతో ఇంటర్వ్యూ ఇప్పిస్తాను నేను. సో అది చేస్తాం. అంటే మా తమ్ముడు ఏం చేస్తాడు 1970s లో 60s లో ఉన్న లింక్ తీసి పెడతారు మా తమ్ముడు. నేను 82 వరకు చూస్తాను. సో ఇక్కడ ల్యాండ్స్ వచ్చేసి ఈ 30లో ఉన్న ల్యాండ్స్ వచ్చేసి మా దగ్గర ఇది మా తమ్ముడి పేరు మీద, నా పేరు మీద. ఇది మా సురేష్ సంబంగి మా బ్రదర్, ఇది మా తమ్ముడు పాస్బుక్లు. తర్వాత నాది, ఇది నా పాస్బుక్. ఒకవేళ మీరు జూమ్ చేసి చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అన్ని కూడా మా లీగల్ ఒపీనియన్ ఉంటుంది. తర్వాత ఈ విధంగా అన్ని కూడా మన దగ్గర క్లియర్ గా ఇట్లా పహానీలు ఇట్లుంటాయి. మీరు ఎప్పుడు పహానీలు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ రాసి మీరు చూస్తే హ్యాండ్ రైటింగ్ రాసి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసి డేట్ కూడా మీరు చూడండి, ఇది 1982లో ఉందండి ఇది. సో ఇక్కడ నుంచి కూడా ఈ ల్యాండ్స్ అన్ని కూడా 1982 నుంచి కూడా ల్యాండ్స్ అన్ని కూడా క్లియర్గా మేము క్లియర్గా చూసిన తర్వాత తీసుకుంటాం. ఇక చూడండి ఇక్కడ మీరు చూస్తే ఒక బ్రదర్ ఒకవేళ అవకాశం జూమ్ చేసుకోండి, ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ క్లియర్గా ఉంటాయి మన దగ్గర. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ నిన్న నేను మా ఆఫీస్ బిల్ అని చెప్పి మా లీగల్ టీమ్కి చెప్పేసి ఇక్కడ ఏం చెప్పినామంటే మేము ఇక్కడ మీరు చూడండి 30లో ఉన్న ఏదైతే ప్రొవిడెడ్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ సంబంధించిన కూడా తీసినాం అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈసీ తీసిన నేను. ఇప్పుడు మా మీద ల్యాండ్స్లో ఉన్నప్పుడు ల్యాండ్ మా పేరు మీద ఉన్న ల్యాండ్లో ఇక్కడ ఈసీ, ఇక్కడ ఈసీలో మా పేరు మీద ఉన్న 80 acres ఉంది కదా. 80 acres ల్యాండ్ ఏంటంటే ఈసీలో కూడా మనము 1982 నుంచి కూడా ఈసీలో ఉండేది. సో ఇది కూడా మీరు చూడవచ్చు. సో కాబట్టి ఏంటంటే తెలిసి తెలియక ఏదో ఇప్పుడు దాన్ని ఇవన్నీ కూడా మనకు ఈసీలు అనమాట. మా దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్ మా తమ్ముడి పేరు మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటుంది, మా కంపెనీ పేరు మీద ఉంటుందంతా. ఇదంతా ల్యాండ్ క్లియర్గా మనం 1982 నుంచి కూడా తీసుకున్నాం. సో మిత్రుడు ఏమంటాడంటే ఈ మధ్యన అదే మిత్రుడు అలిగేషన్ తీసుకున్న మిత్రుడు నేను కలిసినప్పుడు ఆయన ఏమంటాడు అంటే లే ఇంత ముందే మార్చిర్రు అంటాడు. మీరు తీసుకోకముందే ఎవరు పాత గవర్నమెంట్ మార్చిర్రు అంటారు. నాకేం 1982 నుంచి నాకు క్లియర్ ల్యాండ్స్ ఉన్నాయి. 1982 నుంచి 4 generations నుంచి నాకు 4-5 generations ఉన్నాయి. నాకు ఉన్నప్పుడు దాన్ని నేను చూసి తీసుకుంటా తప్ప గవర్నమెంట్ మార్చిందంటే దానికి నేనేం చేస్తా, అది ఫాల్సే కదా అది. సో అది దాని అలిగేషన్ అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మనం చాలా క్లియర్ ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తాం, ఒకవేళ మీరు అవకాశం ఉంటే మీరు రండి. సో గవర్నమెంట్ మా పక్కన మా బార్డర్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్కి 1 ఇంచ్ కూడా మేము జరగలేదు. 1 ఇంచ్ కూడా జరగలేదు మేము. తర్వాత నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మీరు చూస్తే విలేజ్ మీద కూడా విలేజే కాబట్టి ఒకటి ఎప్పుడైనా మనం కడీలు వేసేటప్పుడు ఆ కడి అనేది 50% వాన్ భూమిలో పక్కన భూమిలో 50% మన భూమిలో వేస్తాం, మధ్యలో వేస్తాం కదా. గొడ కట్టేప్పుడు అదే కట్టిస్తాం కదా. నెక్స్ట్ ఆ గవర్నమెంట్ జోలే వద్దని చెప్పేసి మొత్తం మన దాంట్లో వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి నా గెట్టుకి అంటే నా అద్దె ఏదైతే ఉంటుందో అద్దు బంధువుకి నాకు ఆ రోడ్డుకి నాకు 1 feet తీసుకొని నా దాంట్లో లోపలికి వేసుకుంటాను నేను. 1 feet నా ల్యాండ్ వదిలేస్తాను నేను. ల్యాండ్ వదిలేసేస్తే ఎందుకు అంటే వీఆర్ కమిటెడ్. ఎందుకంటే రేపు పొద్దున్న నా దగ్గర వివిధ రకాల పేదలు మధ్యతరగతి వాళ్ళు తీసుకొచ్చి సంపంగిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి కరెక్ట్గా చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా దాన్ని నేను చాలా అంటే చాలా నిబద్ధతతో ఉంటాం. మా కంపెనీ దానికోసం ప్రూవ్ చేయరు, చేయకుండా దాన్ని ప్రచురించి మమ్మల్ని బ్లేమ్ చేస్తాను ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు. మీరు సింపుల్ మీరే చెప్పండి. మీరు మీకు 6 సంవత్సరాల నుంచి పరిచయం.
ఎన్నడైనా మనం కబ్జా రౌడీ లేకుంటామా? మనం కబ్జా చోటుకి వెళ్తామా? కబ్జా అంటారు. ఇప్పుడు ఒకడైతే ఏకంగా కబ్జా అని రాసేస్తాడు. నేను ఎక్కడ కబ్జారా బాబు అని నాకు బాధ అనిపిస్తుంది, నవ్వుతుంది. తర్వాత ఇది అన్నాడు, మా దాంట్లో క్లియర్గా మా ల్యాండ్ ఏదైతుందో మేము క్లియర్గా, చాలా క్లియర్గా మేము ఉన్నాం. దాంట్లో మీకు కావాలంటే అదే ఎవరన్నా వచ్చినప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ప్రచురించకుండా, చాలా మంది మీడియా మిత్రులు కూడా ఏం చేస్తారంటే ఏదో సంథింగ్ రాయబోతారు. రాసినప్పుడు దాన్ని కాకుండా ఒకసారి మమ్మల్ని అడగండి, చేయండి. రియల్గా నిజంగా ఒక పేద ప్రజలు సంపంగి ద్వారా నిజంగా అవుతుర్రు అంటే ఖచ్చితంగా దాన్ని నేనేమని చెప్తాను సార్, ప్రతి మినిట్లో మీరు ఎప్పుడైనా చూడండి, మన గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చే రోజు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్తున్నాను నేనేమని, ఒకవేళ మా దగ్గర ఏదైనా తప్పు ఉంటే, మా దగ్గర ఏదైనా మిస్టేక్ ఉంటే, లేదు అనుకుంటే మేము అనుకున్నది చెప్పింది చేయకుంటే సంపంగి బ్రదర్స్కి అదే లాస్ట్ బ్రీత్ అని చెప్తున్నా నేను. లాస్ట్ బ్రీత్ అని చెప్తున్నా అంటే ఎంత కమిటెడ్గా ఉంటే అంత చెప్తాను సార్. నెక్స్ట్ నా స్టాఫ్కి ప్రతిరోజు మీటింగ్ ఏం చెప్తా అంటే, రేపు పొద్దున మన దగ్గర ఎంతో మంది తన కష్టాలను తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మన దగ్గర, మనం జవాబుదారీగా ఉండాలి. ఒకవేళ మనకు వచ్చే చిన్న చిన్న ఆ లాభాల కోసమో కమిషన్స్ గురించో మనం అబద్ధాలు చెబితే రేపు పొద్దున మనం హ్యాపీగా ఉండొచ్చు, కానీ దాని పరిణామాలు మన జనరేషన్ చూస్తాయి, మన పిల్లలు అనుభవిస్తారు. 80% చేయొద్దని మీరు ఒకవేళ మీరు ఇప్పుడు టైం ఉన్నప్పుడు మా ఆఫీస్కి వచ్చి మా స్టాఫ్ని ఎవరినో అనామోకుండా అడగండి, లేదా సంపంగి ఐడి కార్డు వేసుకొని మీరు ఏం చెప్తారు, మీ సార్ మీ కంపెనీలో మీకు ఏం చెప్తారు. ప్రతిరోజు 9 గంటలకు మీటింగ్ ఉంటుంది మాకు. ప్రతిరోజు 9 o'clockకి మా స్టాఫ్ అందరికి 9 o'clock నుంచి 9:30 వరకు మీటింగ్ ఉంటుంది. ఆ 9:30లో నేను కానీ మా బ్రదర్ కానీ తీసుకుంటాం. ప్రతిరోజు ఈ మాట చెప్తాం మేము. మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళ కష్టారితము, వాళ్ళ కళల్ని తీసుకొచ్చి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళ డ్రీమ్స్ని. జాగ్రత్తగా ఉండాలి 80% అని వాళ్ళకి చెప్పేటప్పుడు మేము తీసుకునేటప్పుడు మా తాతలు ముత్తాతలు కాదు ల్యాండ్, ఇది మేము కొనుక్కున్నది. సో కాబట్టి 80% దీని మీద తప్పులు చేయం సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని మీద పెద్ద లాభాలు కూడా ఉండవు మాకు. ఇదన్నా ఒక ప్యాషనేట్గా రేపు పొద్దున మేము చేసే ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచనని తీసుకొచ్చి అక్కడ మేము ప్రతిదే రేపొద్దున అది ఆ ఆలోచన రేపొద్దున పనిచేసుకుంటూ వెళ్తుంది. ఆటోమేటిక్గా రేపొద్దున అప్పుడు డబ్బులు వస్తాయి అని చెప్పి ఆలోచనతోటి పెద్దగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మాలాంటి కంపెనీస్ ఒక 40 కంపెనీస్ అక్కడ ఉన్నాయి. సో మాలాంటి కంపెనీస్ 40 కంపెనీస్ ఉన్నాయి నారాయణగిరి ప్రాంతంలో. సో వాళ్ళు కూడా మాలాగానే వెంచర్లు వేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్రచందనం శ్రీగంధం చెట్లు పెడతారు సార్. ఎర్రచందనం శ్రీగంధం చెట్లు పెట్టేటోళ్ళు వాళ్ళకి ఎర్రచందనం చెట్టు వచ్చేసి 15 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో తిరుగుతుంది ఆ చెట్టు. శ్రీగంధం కానీ మహాగాని కానీ ఇంకేదన్నా ఇంకే వుడ్ అనే అన్ని చెట్లని 15 రూపాయల నుంచి 100 రూపాయల మధ్య దొరుకుతుంది ఆ చెట్టు. నా చెట్టు అక్షరాల 6,500 రూపాయలు. తర్వాత నేను చెప్పేసిన మీరు డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు, టెక్నాలజీ గురించి మాట్లాడారు, ఇవన్నీ వాడుతున్నాను, వాళ్ళు ఎవరు వాడరు. సో ఇవన్నీ నాకు ఎకరానికి వచ్చి 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు నాకు ఖర్చు అవుతుంది. నేను అదే రేటుకి అమ్ముతున్నా, గజం 1,200 1000 రూపాయలు 1,200 అమ్ముతున్నా. వాళ్ళు ఎర్రచందనం చెట్లు పెట్టేవాళ్ళు కూడా అదే రేట్లు అమ్ముతారు. అంటే ఇక్కడ నేను ఎంత కోట్లు సంపాదించి ఏం చేస్తా ఉన్నట్టు. సో వాళ్ళు ఇప్పుడు ఎర్రచందనం 15 రూపాయలు దొరికే చెట్టు అదే రేటుకి అమ్ముతుండు, నేను అదే రేటుకి అమ్ముతున్నా అన్నప్పుడు ఇప్పుడు దీన్ని వ్యత్యాసం మీకు తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ నేను చాలా మంది చెప్తా ఉంటా, ఇప్పుడు ఆ ప్రాంతంకి వచ్చి మీరు ఒక్కసారి మాలాంటి వెంచర్ ఏమైనా ఉంటే చూడండి, చూపియండి, మీకు ఏదంటే అది ఇస్తా అని చెప్తాను నేను. చాలామంది ఊరోళ్ళు వచ్చి సార్ మీరు రావటం వల్ల మా ఊరికి పేరు వచ్చింది సార్. ఈరోజు అసలు నారాయణఖేడ్ కాదు, దాని పేరు సంపంగి అని పెట్టాలి. బస్ స్టాండ్లో సంపంగి, ఎక్కడ వస్తే సంపంగి ఉంటుంది అక్కడ. సార్. సో కాబట్టి దాన్ని మేము కాబట్టి ఎట్లాంటి అది ప్రూఫ్లెస్ మాటలు అనమాట. సో 30 ఎకరాలు కాదు 80 ఎకరాలు ఉంది. అది పూర్తిగా మీరు కొనుక్కున్న 1982 నుంచి ఎవరికైనా కావాలంటే 92-80 నుంచి మా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను లేకున్నా కానీ మా ఆఫీస్ రోడ్ నెంబర్ 36 జూబ్లీస్లో మా ఆఫీస్ ఉంది. మీరు వచ్చి చూడండి, ఇవన్నీ క్లియర్గా మా వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇక రెండో ఆరోపణ అంటే అసైన్ ల్యాండ్లలో లేదంటే బంజరు భూములలో మంచి లొకేషన్ చూపించేసి ఎక్కడ మారుమూలలో అమ్ముతారని ఈ కాన్సెప్ట్, ఏది ఫామ్ ల్యాండ్స్ కాన్సెప్ట్లో ఇది ఒక భారీ మోసం అని ఒక మాట విన్నాను నేను. సార్ ఎంతవరకు నిజం? అట్లా అంటే రెగ్యులర్ అందరు అంటారా మా సంపంగిలో ఉందంటారు అంట మామూలుగా? మీకు ఇన్ జనరల్గా ఈ టాక్ ఉంది. ఐ థింక్ నాకు అది తెలియకపోవచ్చు సార్. బట్ ఏంటంటే ఈరోజు ధర్నీ పోర్టల్ తర్వాత నెక్స్ట్ డిజిటలైజ్ అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే విలేజ్ మ్యాప్ అనేది మనకు వస్తుంది అక్కడ. అవును, మీరు ధర్నీలోనే మనకి ఇప్పుడు భూభారత్లో కానీ గూగుల్లో కూడా వస్తుంది. గూగుల్లో వస్తుంది. గూగుల్లో కాకుండా మనకి భూభారత్లో ఇప్పుడు దాంట్లో ఏంటంటే సపోజ్ అంటే గూగుల్లో సర్వే నెంబర్ కొడితే రాదు,
కానీ ప్రజెంట్ భూభారత పోర్టల్లో మనకు సర్వే నెంబర్ కొడితే మనకు సర్వే నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ వస్తుంది అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపిస్తుంది, చెట్టున్నా పుట్టున్నా కనిపిస్తుంది అక్కడ. సో కాబట్టి ఒకవేళ ఎవడన్నా మీకు చెప్పి వస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో గూగుల్లో సర్వే నెంబర్ కొట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. సపోజ్ నేను ఈ మధ్యన మా నారాయణఖేడ్లోనే కొన్ని ఇలాంటివి జరిగినాయి. ఒక పర్సన్ మా ఫ్రెండే కొన్నాడు, ఒక 30 ఎకరాలు కొన్నాడు, 6 లక్షల రూపాయలు ఎకరం అన్నారంట. 161 బిఎన్ నేషనల్ హైవే కొత్తది వస్తుంది బీదర్ది, దాన్ని ఆనుకొని ఉంటుంది, 6 లక్షల రూపాయలు ఎకరం. అక్కడ ఉన్న ఏజెంట్స్ అందరు కలిపి ఏం చేశారంటే అమ్మేసారు, పెట్టారు, ల్యాండ్ వేసారు, ఇదే ల్యాండ్ సార్ ఇంత చూపించారు, మొత్తం కొలిచారు, సర్వే చేయించారు, అద్దులు పెట్టించారు, మొత్తం పెట్టించారు, వాళ్ళు పోయి కొన్నారు, డబ్బులు కట్టేసారు, 6 లక్షల రూపాయలు కట్టేసారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది ల్యాండ్. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు గోడ కట్టుకుందాని పోయినాక అక్కడ కొంతమంది ట్రైబ్స్ వచ్చేసి ఈ ల్యాండ్ మీద అని చెప్పేసి గుంజేసారు. అప్పటిదాకా కడిగి లేచారు, అన్నీ వేసారు, అని తీసేసారు. మీ ల్యాండ్ కాదంటాడు, వీడు ఫోన్ లిఫ్ట్ చేయడు, ఏజెంట్ లిఫ్ట్ చేయడు, వాళ్ళు గుంజేసారు. నా ల్యాండ్ ఎక్కడో తెలియదు ఆయనకు, ఆయన ల్యాండ్ ఎక్కడుందో తెలియదు ఆయనకు. ఈరోజు చూస్తే ఆ సర్వే నెంబర్ పెట్టి అక్కడ పోయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఇక్కడ కాదు ఎక్కడో అంటాడు. దానికి పోతాం దారి లేదు, ఎక్కడ లేదు, గుట్టల్లో కుండల్లో ఉంటుంది. సో కాబట్టి మీరు తీసుకునేటప్పుడే మాదైనా మీకు చెప్తాను, ఇప్పుడు మా దగ్గర తీసుకున్నారు, మీరు మా కస్టమర్లు మా ఏజెంట్లు అడగండి, మా పర్సన్స్ మా స్టాఫ్ని అడగండి, మీరు ఎక్కడ వస్తుందో చెప్పండి, ఏ సర్వే నెంబర్ వస్తే అడగమనండి, అడిగిన తర్వాత తీసుకోండి. ఓకే, అడిగిన తర్వాత తీసుకోండి. క్లారిటీ. ఇప్పుడు నీ కష్టార్థం పెడుతున్నప్పుడు అయోమయంగా పెట్టద్దు, కరెక్ట్, క్లియర్గా అడగండి. మా వాళ్ళు చెప్తారు. మా వాళ్ళు ఏంటంటే కొంత దూరం నడిపించినా కానీ మాకు 600 ఎకరాలు చిల్లరాడు ఉంటుంది, కొంత దూరం లోపల తీసుకెళ్ళి నడిపించి చూపిస్తారు. మా వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. ఒకసారి ఇక్కడ వస్తుంది, నేను చెప్తా, ముందే చెప్పంటారని చెప్తా. ఇప్పుడు మనం ఏంటంటే ఇది అగ్రికల్చర్ అండి. సో అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఏం చేస్తామంటే మనము అగ్రికల్చర్ ల్యాండ్లో మనం ఏం చేస్తామంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో మనకు ప్రతిదీ మనం సాగులోకి తీసుకురావాలనుకుంటాం. సో అవసరమైన మిత్యం రోడ్లను చేసుకొని రిమైనింగ్ అంతా చేస్తాం అనమాట. సో దాన్ని పార్టీషన్ చేయడానికి కొంత టైం పడుతుంది. ప్లాంటేషన్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు నేను పార్టీషన్ చేసిన తర్వాత ఒక 5 గుంటలు నీది, 10 గుంటలు నీది, 11 గుంటలు ఆయన పెడతాను అనుకోండి. నాకు ఒక 5 గుంటల ప్లేస్లో నేను 10 చెట్లు పెట్టాలి. ఒక చెట్టు అవతల వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తుందా, ఒక చెట్టు అవతల వస్తే నీకు 9 చెట్లు ఉన్నాయని గొడవ అయ్యే అవకాశం ఉంటుంది రేపొద్దున. సో అందుకోసం ఏం చేస్తాం, ప్లాంటేషన్ అంతా అయిపోయిన తర్వాత మా ముందే చెప్తాం మేము, అరే బాబు మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీకు ఇష్టమైతేనే పెట్టండి, మీ ల్యాండ్కి నేను పార్టీషన్ ఎప్పుడు చేస్తా, 3 ఇయర్స్ తర్వాత చేస్తా, హీల్ వచ్చే ముందు చేస్తా అని చెప్తాను అనమాట. ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకుండా లేదు. సో పార్టీషన్ అనేది చేయము. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మేము చూపిస్తాం ఈ ప్లేస్లో మీకు వస్తుంది, కొద్దిగా 10 గజాలు అటు పోవచ్చు, 10 గజాలు ఇటు పోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ ప్లేస్లో వస్తుంది. అంతేగాని ఇక్కడ చూపించి ఎక్కడో కిలోమీటర్ దూరంలో మాది ఇచ్చేది మా దగ్గర ఆ ట్రెడిషన్ కాదనమాట, అది క్లియర్ చూపిస్తాం. రైట్. అయితే ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్తో ఉన్న సమస్య ఇప్పుడు మీరు చెప్పిందే, ఎక్కడో ఎవరికి తెలియదు, 100 ఎకరాలు ఉంటుంది ఫామ్ ల్యాండ్ అని చెప్పి రిజిస్టర్ చేసేసుకుంటా ఉంటారు, చేసేస్తుంటారు, కానీ కనబడదు. మన అంటే ఉదాహరణకు నేనే కొన్నా అనుకోండి, రేపు మా పిల్లలకి నేను నా ల్యాండ్ ఎక్కడ ఉంది నా చూపించాలి, అలా చూపించడం సాధ్యం అవుతుందా? అయితే మీ దగ్గర ఏంటంటే మా ఐఐటి తిరుపతి వాళ్ళు ఈ టెక్నాలజీ కూడా జీపీఎస్ టెక్నాలజీ కూడా ఇస్తారు మాకు. ఓకే. సపోజ్ మీరు బూరా శ్రీనివాస్ గౌడ్ గారు మా దగ్గర కొన్నారు. అవును. కొన్న తర్వాత ఏం చేస్తామంటే మేము ఇదంతా కొద్దిగా ఒక 3 ఇయర్స్ టెక్నాలజీ వాడిన తర్వాత మీకు ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు పలానా బిఎస్ ఫామ్ ల్యాండ్ అని కొట్టాక డాటగా గూగుల్లో కొడితే ఆటోమేటిక్గా పోయి నీకు ఆ కార్ నీ దగ్గర హైదరాబాద్ నుంచి నీ కార్ అక్కడ ఆపే విధంగా మా దగ్గర ఉంది. ఆ టెక్నాలజీ వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మేము 12,000 మెగాపిక్సెల్ కెమెరాస్ పెడుతున్నాం. అందులో నీ ఫ్లాట్లో ఒక చెట్టుకి ఏ పురుగు పట్టింది కూడా నువ్వు చూసుకోవచ్చు. నేను చూపిస్తే ఇప్పుడు నీకు ఆ టెక్నాలజీ చూపిస్తాను, నా మొబైల్ నీకు చూపిస్తాను. ఒకసారి ఆ కెమెరా నా ఫోన్ ఇవ్వతాము, మీకు చూపిస్తే ఇప్పుడు నేను తర్వాత నీ ప్లాట్ కూడా వస్తే ఆటోమేటిక్గా నీకు సెన్సార్ నోటిఫికేషన్ వస్తుంది, కియ్యం వస్తుంది. లాస్ట్ ఎవరు బాబా అని చెప్పేసి నువ్వు మాట్లాడవచ్చు. చూపిస్తా మీకు, ఇది ఆ టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఇన్నోవేషన్గా ఉంటుంది సార్, అంత ఈజీ కాదు. ఇవన్నీ కావడానికి ఏంటంటే ఇప్పుడు పిల్లగాడు పుట్టంగానే పెరగడే పొద్దున్న డాన్స్ వేయాలంటే కాదు, ప్రయోజకుడు కాదు, దానికి టైం పడుతుంది. చాలా మంది మిత్రులు ఏం చేస్తారంటే ఇలా కొన్నాడు రేపు పొద్దునే కావాలంటాడు, ఒకడొచ్చి ఉమెన్ రైట్స్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఈ లాస్ట్కి అన్నిటికీ ఏగేగి ఉన్నాం. బట్ ఏంటంటే నా మిషన్ ఫుల్ఫిల్ అవడానికి కొద్దిగా ఓపికతో ఉండాలని చెప్పేసి ఇక తప్పదు అనుకోండి. ఇప్పుడు ఇది ఉందండి, ఓకే, సో ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉంది అంటే ఇదో మనం
ఇగోండి ఇలా కెమెరా లైవ్లో కనబడుతుంది అనమాట. అచ్చా అచ్చా. ఇప్పుడు మీరు జూమ్ చేసుకుంటే ఈ చెట్లు కూడా కనిపిస్తాయి. ఇగోండి చెట్టు మీద పురుగుతో సహా కనిపిస్తుంది మనకు. తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్పాను కదా, ఇక నోటిఫికేషన్ ఇలా వస్తుంది. నోటిఫికేషన్ రాగానే నీకు ఆటోమేటిక్గా కుయ్యని అలారం వచ్చేస్తుంది. లాస్ట్కి నువ్వు ఎవరు బాబు అని కూడా మాట్లాడవచ్చు. ఇది నీ మొబైల్నే ఉంటుంది, ఇంకెక్కడే లేదు. నువ్వు కార్లో పెట్టేసుకొని జస్ట్ బిఎస్ ఫామ్ లైన్ అని కొట్టుకుంటే డైరెక్ట్గా పోయి నీ కార్ అక్కడ ఆపుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవ్రీ డే నువ్వు మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నీది ఏం జరుగుతుంది, నీ ప్లాంట్లో ఎన్ని చెట్లు అవుతున్నాయి, కల్టివేషన్ చేస్తుందా లేదా అని ప్రతి కస్టమర్కి మేము ఏం చేస్తామంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తాము. వాళ్ళు మా వెబ్సైట్లోకి వెళ్ళి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకుంటే వాళ్ళ ప్లాట్లోకి వెళ్ళి జూమ్ చేసేసుకుంటూ అన్ని ప్రతిరోజు మానిటర్ చేసుకోవచ్చు. నువ్వు అమెరికాలో ఉండు, ఆఫ్రికాలో ఎక్కడైనా ఉండు. సో ఈ టెక్నాలజీ కేవలం మా సంపంగి వాడుతుంది. ఓకే. సో అంటే అంత ఈజీగా ఏం లేదు సార్. అంటే ఇది పిల్లల భవిష్యత్తు కోసం అంటున్నాం. రేపు పొద్దున నేను చేస్తున్న పని ఏదైతుందో నా జనరేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా నేను. రేపు పొద్దున నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ జనరేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి అంత అల్లాటప్పగా మేము చేయం కదా సార్. కానీ ఇంత బాగా చెప్తున్నారు, మరి మీకు రౌడీ అనే పేరు ఎలా వచ్చింది? అదే నాకు పెద్ద బాగా విషయం ఏంటంటే ఒక్కొక్కసారి రౌడీ అయినా బాగుంది అనిపిస్తుంది. రౌడీ అంటా నేను దాదాపు అదే నేను ఎంత ఎలా ఉంటానో రౌడీ అంటారు నన్ను. కబ్జాలు రాయడు అంటాడు, తర్వాత నెక్స్ట్ అధికారులు అంటారు, రాజకీయ నాయకులతో అంటారు. బట్ ఇక తప్పదు కొన్ని సందర్భాల్లో. ఇంకోటి కూడా విన్నా, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళ అండతో చెలరేగిపోతున్నాడు ఈ సంపంగి రమేష్ అనేది కూడా విన్నా నేను. అది ఏం చెప్పలేను సార్ బాబు, నాకైతే తెలియదు వాళ్ళ అందరితో. అంటే మరి మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అంతమంది పాత గవర్నమెంట్ ఉన్నది, ఆ పాత గవర్నమెంట్ మరి అందరితో మనం ఎలా చెలరేగుతో నాకు తెలియదు. సో మరి దాన్ని అనుకున్న వాళ్ళకే తెలియాలి. సో మాకున్న ఎమ్మెల్యే ఎంపీ మంచి వాళ్ళు, పాత ఎంపీ మంచి వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళు మాకేమన్నా మంచి చేసుకోండి చెప్తారు తప్ప వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరిని బెదిరించారు కదా. వాళ్ళే చాలా సెన్సిటివ్. ఇప్పుడు మా ఎంపీ గారు సూపర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, అయినా మా ఎమ్మెల్యే గారు ఎక్స్ట్రాడినరీ పర్సన్. వాళ్ళు ఎవరిని బెదిరించారు, వాళ్ళ పక్కన వాళ్ళ పేరు బెదిరిస్తాం మేము. అదే నాకు విచిత్రం ఉంటుంది అనమాట. ఆ స్థాయిలో పేరు వచ్చేసింది. కుళ్ళుకుంటున్నారు మీరు ఎదుగుతున్నారని. రేపొద్దున సీఎం గారు పేరు చెప్పిన కూడా అంటారేం పడ తెలియదు. అంతే కదా. అదనమాట. సో ఏంటి డబ్బంతా ఇక్కడ సంపాదించిన డబ్బంతా విదేశాలకు బ్లాక్ మనీ అట్లా మార్చేస్తున్నారా ఏంటి? ఎప్పుడు చూసినా అమెరికా, లండన్, దుబాయ్ ఇట్లా బీభత్సంగా తిరుగుతున్నారు ఈ మధ్య. ఇక్కడ అందుబాటులో కూడా ఉండట్లా మీరు అసలు. అదే సార్ మామూలుగా ఏంటంటే నేను ఇందాక చెప్పాను మీకు, మాకున్నది ఓన్లీ ఆప్షన్ వచ్చేసి రియల్ ఎస్టేట్లో. ఇది మన ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి మాకు. నేను చెప్పాను ఇందాక మాకు ఎన్ని లాభాలు వస్తాయనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఎర్రచందనం శ్రీగంధం చెట్టు పెట్టే వ్యక్తి 15 రూపాయలు 20 రూపాయలు తీసుకొచ్చి మొక్క తీసుకొచ్చి పెట్టే వ్యక్తి అదే రేట్ అమ్ముతాడు. 6,500 రూపాయలు పెట్టి 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి కూడా అదే రేట్ అమ్ముతాడు. కరెక్ట్. మీరు కంపేర్ చేసి ఎన్ని కోట్లు మిగులుతాయని మనం ఉంటాం, ఎన్ని కోట్లు మిగులుతాయా? ఏముండవు. నేను ఒక ప్యాషనేట్గా చేస్తున్నా. రేపు పొద్దున్న నేను చేస్తున్న పని ఏంటంటే రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్ నా గురించి మాట్లాడుకోవాలని చేస్తున్నా. నేను చేసే పని ఏదైతుందో జనరేషన్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సుభాష్ పాలేకర్ అని ఒక అతని పేరు వస్తుంది ఏమంటే చాలా మంది చెప్తారు, ఆయన పాలేకర్ విధానం అని అంటారు అనమాట. రేపు పొద్దున్న సంపంగి విధానం రావాలనే ఆలోచన చేస్తున్నా నేను. ఆ విధంగా రావాలని సంకల్పంతో చేస్తున్నా. సో అలాంటి చేస్తున్నప్పుడు నేను డబ్బుల కోసం ఆలోచిస్తలే. అయితే ఇక్కడ నేను విదేశాలకు పోవడానికి ఏంటంటే నేను పండిస్తున్నా, ఆర్గానిక్ వేలో పండిస్తున్నా సార్. అవును. పండించిన పంటని ఆల్రెడీ మనకంటే అమెరికా ఒక 10 years 15 years ముందున్నది. అవును. సో వాళ్ళకి మనకంటే ముందు ఆర్గానిక్ అనేది వాళ్ళకి ఐడియా వచ్చేసింది ఇప్పుడు ఆడ. సో అదే విధంగా ఇక్కడ దుబాయ్ లాంటి ఈ కంట్రీస్లో ఏంటంటే మేము పండించిన పంటని ప్రాసెస్ చేసేసుకొని ఈ సంపంగి న్యాచురల్స్ని అక్కడ బిజినెస్ చేసుకోవడం కోసం నేను వెళ్తా ఉంటాను అనమాట. దీనికి ఏంటంటే ఎప్పుడు చూసినా ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, మా తమ్ముడు చూసుకుంటారు, CEO మా బ్రదరు, MDN CEO మా బ్రదరు, అది చూసుకుంటారు. నేను విదేశాల్లో చూసుకుంటా. ఏంది నా పప్పులు అమ్ముకునే పప్పుల్ని ఆడ అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ తయారైన పప్పులను ఆడ ఎక్స్పోర్ట్ చేసి ఆ ఎక్స్పోర్ట్ చేసిన పప్పులను అమ్మడానికి కోసం ఆడ మార్కెట్ చేసుకుందాం ప్రయత్నం చేస్తా. సో అక్కడ మన తెలుగు ప్రజలు ఉంటారు, తెలుగు సంఘాల వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీకు చూడండి సార్ మా టేస్ట్ ఇది మీ ఇలా పండిస్తున్నాం, దీన్ని ఒకసారి టేస్ట్ చేయండి అని చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నా, ఒకవేళ నాకు ఇంకా ఆర్గానిక్ సర్టిఫికేషన్ రాలేదు, 3 years పడుతుంది, ఇంకా 2 years నాకు సర్టిఫికేషన్ రావడానికి 2 years పడుతుంది. అప్పటిదాకా నాకు దాని మీద ఆర్గానిక్ అని నేను వేసుకోలేను. సో వేసుకోలేనప్పుడు నేను ఏం చేయాలి, నేను పోయి చెప్పాలి. అప్పుడు ఎప్పుడైతే 3 years తర్వాత సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత నా సర్టిఫికేట్ మాట్లాడుతుంది. అప్పటిదాకా నేను మాట్లాడుకోవాలి నా ప్రొడక్ట్ గురించి. అప్పుడు ఎవరు మాట్లాడాలి, నా ఎంప్లాయ్ పెడితే నంబర్ జనాలు, ఓనరే పోతా, నేను ఓనర్ని, ఒకసారి నా టేస్ట్ చేయండి,
టేస్ట్ చేసిన తర్వాత నచ్చితే తినండి అని చెప్పేసి మాట్లాడతాను అనమాట. దాని ప్రమోషన్ కోసం నేను వెళ్తున్నా. సో ప్రమోషన్ కోసం వెళ్తున్నప్పుడు ఆడ లక్షలు సంపాదిస్తారు, కోట్లు ఆడ తీసుకొచ్చి ఏదో చేస్తారు, ఏదో విచిత్రాలు మాట్లాడతారు. ఎప్పుడు ఫ్లైట్ లో మోడీ ఉండి మీరు అసలు ఇండియాలో కనబడట్లా. ఇదే సార్ బతుకు పోరాటం సార్ ఇది. ఇప్పుడు అమెరికాలో ఆటోమేటిక్గా నేను చెప్తా ఉంటా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన భారతీయుల్లో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే వాళ్ళు రియలైజ్ అయిపోయిన తర్వాత అది తీసుకున్నప్పుడు వాళ్ళకాడ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. హైటెక్ సిటీ 1996లో స్టార్ట్ అయింది. హైటెక్ సిటీ పరిసరాలు అంటే కావూరు హిల్స్ కానీ ఈ మాదాపూర్ ఏరియాలో కానీ వెంచర్లు వేసి ఉంటాయి. అవును, వెంచర్లు వేసినప్పుడు ఆ వెంచర్లో చాలామంది ఏం చెప్తారంటే మీకు మీరు వింటారు చాలామంది, అబ్బా ఇక పలానా ఎక్స్ అనే బ్రోకర్ వచ్చేసి ఇక్కడ అమ్మిండు, అవును కొనమన్నాడు నన్ను, నేను కొనలేదు, కొంటే ఇవాళ కోట్లయ్యేది అని చాలామంది చెప్తారు. ఇవాళ చూస్తే 100 మంది చెప్తే 10 మంది కొంటారండి. 10% కొంటారు. ఆ 10% అదృష్టవంతులు. ఈ రిమైనింగ్ 90% రిలే అయిన రోజు వాళ్ళకి అందదు. ఇప్పుడు ఆ రిలే అయిపోయి ఇంత కోటి 3 లక్షల రూపాయలు గజం ఉందట ఆడ. ఈ 3 లక్షల రూపాయల గజాన్ని ఇప్పుడు కొందామంటే ఆ మిడిల్ క్లాస్ కొనలేతాడా? అంటే ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో ఆ రియలైజేషన్ వాళ్ళ దగ్గర అది దొరకదు మన దగ్గర. నేను ఇప్పుడు ఇది క్లియర్ మీరు రాసుకొని పెట్టుకోండి. ఇది ఈ ఆర్గానిక్ అంటే వర్జిన్ సాయిల్స్ ఏవైతున్నాయో, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతున్నాయో, ఈ ల్యాండ్స్ 10 సంవత్సరాల తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలంటే దొరకవు ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్ అగ్రికల్చర్ రాబోతుంది. ఎందుకంటే ఫుడ్ అనేది కంపల్సరీ కదండి, ఫుడ్ ఆర్గానిక్ కంపల్సరీ కదా. సో ఇప్పుడు ఆర్గానిక్ ఇది బాగుంటుంది, ఇది 100 రూపాయల బదులు 150 రూపాయలు కొనుక్కోండి అంటే మన వాళ్ళు కొన్నారు. ఇప్పుడు ఇంకా రాలే అవేర్నెస్. అది అమెరికాలో అవేర్నెస్ వచ్చింది. ఒక రోజు జోక్యం తెలుసా మీకు? ఒక విచిత్రమైన జోక్యం తెలుసా? నేను అగ్రికల్చర్కి ఇంత ప్యాషనేట్ చేస్తున్నా, నాకే ఒక చిత్రం అనిపించింది. నిన్న ఆర్గానిక్ అని గురించి ఒక సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఒకతను తీసుకెళ్ళి బట్టల షాపు తీసుకెళ్ళి ఆర్గానిక్ బట్టలు కొనుక్కోమన్నాడు. ఆర్గానిక్ బట్టలు కొనుక్కోమంటే ఆర్గానిక్ బట్టలు ఏందన్నా నేనన్నా. అంటే ఏంటి ఆర్గానిక్ బట్టలు అంటే మనం పండించే కాటన్ ఏదైతే ఉందో ఆ కాటన్ కూడా ఆర్గానిక్ వీళ్ళకి కల్టివేట్ చేసి ఆ బట్టలు వేసుకుంటారట అమెరికాలో. కొనుక్కోమని చెప్పారు. పాత డ్రెస్సులు ఒక షర్ట్ 10,000 రూపాయలు ఉంటే అది 1,00,000 రూపాయలు ఉంది ఆర్గానిక్ ఉన్నది. సో ఆర్గానిక్ ఉందంటే వాళ్ళు అంత అడ్వాన్స్ ఆలోచిస్తారు. రేపు పొద్దున ఆ సిచ్యువేషన్ నేను పోయి ఇప్పుడు నా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ 100 రూపాయల బదులు 500 రూపాయలు పెట్టినా కొనుక్కుంటారు. ఆ కొనుక్కోవడానికి కోసం నేను కష్టపడే కష్టార్థాన్ని 4 రూపాయలు సంపాదించుకుంటాను. ఇక్కడ ఇండియాలో నాకు రాదు కాబట్టి అక్కడ పోయి అమ్ముకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను నేను. సో అందుకోసం ఆడుంటున్నా నేను. అప్పుడు నేను ప్రమోట్ చేసుకోవాలి, నేనే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేసుకోవాలి. నేను నాకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చేంత వరకు నేనే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పోయి ప్రతి బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి, ప్రతి షాపు పోయి ప్రమోట్ చేసుకోవాలి. యాజ్ ఎ కంపెనీ చైర్మన్గా మీరు అమెరికాకి వెళ్తే నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. సో దానికోసం వెళ్తున్నాను అనమాట. సో అది పర్పస్. దానికి 100 కోట్లు సంపాదించి వస్తారు హ్యాపీ. మీరు ఫ్లైట్ కూడా కొనుక్కున్నారని చెప్పారు ఎవరు? ఏమో వాళ్ళందరూ మాటలు నిజమే కొంట కావచ్చు. తర్వాత ఈ ల్యాండ్ సేల్ డీడ్ రాసుకుంటప్పుడు, అగ్రిమెంట్ రాసుకుంటప్పుడు వ్యవసాయం అని కాకుండా ఫామ్ ల్యాండ్స్లో ఇతరత్ర అనే కాలం నింపి అమ్ముతున్నారట. అంటే దానివల్ల భవిష్యత్తులో దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చానా? ఎందుకట్లా? ఇతరత్ర అనేది ఉండదు సార్. మామూలుగా ఇతర అని ఏముండదు. క్లియర్గా మనకు పాస్బుక్ జనరేట్ అయినమంటేనే మీకు ఐడియా ఉంటుంది. మన ధర్నే పోర్టల్ వచ్చిన తర్వాత లేకపోతే ఇప్పుడు మన భూభారతిలో కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఒకటి చేస్తారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఒకటి వేస్తారు, నాన్ అగ్రికల్చర్ సబ్ రిజిస్టర్లు వేస్తారు, అగ్రికల్చర్ వచ్చి రెవెన్యూ స్టార్ ఇస్తారు. అక్కడ క్లియర్ ఉంటుంది వ్యవసాయ భూమి అని ఉంటుంది. రెవెన్యూ స్టాఫ్ మన ఏముండదు, ఇతరత్ర ఏముండదు. ఎక్కడి నుంచి ఎలా కొన్నావు అని ఉంటుంది అనమాట. కొన్నదాని కొనుగోలు ఉంటుంది, లేదనుకుంటే అసైన్ అని ఉంటుంది, పోరంబోకు ఉంటుంది, లావణ్య అని ఉంటుంది, అది ఉంటుంది. నీకు ఎట్లా సంక్రమించింది, అక్కడి నుంచి నీకు ఎలా వచ్చింది. ఇప్పుడు బిఎస్ కొంటున్న మా దగ్గర రమేష్ సంపంగి ఉన్నాడు. రమేష్ సంగం ఎక్కడి నుంచి అంటే కొనుగోలు, నువ్వు కొన్నా కూడా వచ్చింది, లేదా నేను గిఫ్ట్ చేసిన బహుమతిగా వచ్చింది, లేదంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది అసైన్ అని వస్తుంది. అంతే తప్ప క్లియర్ అదేం లేదు, అబద్ధం అది. నెక్స్ట్ ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంటుంది అంటే ఫామ్ ల్యాండ్స్ లలో రోడ్లు రేపు ఈ మధ్యన ఒక మిత్రుడు ఆయనకు ఏదో పెద్ద తెలిసేది లేదేం లేదు. అంటే మామూలుగా ఏంటంటే ప్లాట్లు అమ్మడం చేతగాక, ప్లాట్ అమ్ముకోవడం చేతగాక ఈ మధ్య చాలా మందికి ఫామ్ ల్యాండ్స్ మీద ఒక క్రేజ్ పెరిగింది జనాలు. సో ప్లాట్ ఎక్కడ లేక ఏదో పెద్ద మేధావి లేక వచ్చి చెప్తాడు. మామూలుగా ఏంటంటే రోడ్లు రేపొద్దున మీరేం చేయకపోవచ్చు కానీ రేపొద్దున మీ తర్వాత జనరేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయొచ్చు కదా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ మిత్రుడికి తెలియదు అనేది పంచాయతీ రాజశాఖ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కొత్త చెప్పి దాన్ని ఏదో చేసేసుకొని ఏదో చేయపోతాడు. అంటే నేను ఏమంటా అంటే నోరు ఉంది కానీ ఎట్లా అట్లా మాట్లాడద్దు, క్లియర్గా మాట్లాడాలి. సో ఇక్కడ ఏంటంటే రేపు పొద్దున మీరు సింపుల్ సార్, మీకు ఊళ్ళో మీ వరంగల్లో ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, 1 ఎకరం అమ్మిర్రు, ఎక్సెన్ అమ్మిర్రు అని రోడ్డు ఎట్లా ఇస్తారు మీరు? రోడ్డు ఏముంటుంది, వాళ్ళకి దారి ఎట్లా ఉంటుంది? దారి ఇచ్చేవాళ్ళం
అవును. అంటే ఎడ్ల బండి పోవటానికి కానీ అరకా పోవటానికి కానీ ఆ ఎకరం భూమికి మన దారి ఇష్టం అంతే కదా. ఆ మాటతో అనుకుండేది. ఆ దారినే డొంక అంటారు. అవును. ఆ డొంక ఎవరి పేరు మీద ఉంటుంది? ఎవరి పేరు మీద ఉంటుంది? అది ఉండదు. ఎవరి పేరు మీద ఉంటుంది? కాలు దారి అంటది. ఎవరి పేరు మీద ఉండదు. రోడ్లు అయితే గ్రామ పంచాయతీ పేరు మీద ఉంటాయి. లేదు నువ్వు నిజంగా వెంచర్ వేస్తే వెంచర్కి అప్పుడు గ్రామ పంచాయతీ గిఫ్ట్ చేస్తారు, చేస్తాం. సో కాబట్టి దానికి ఏముంటుంది? మమ్మల్ని డొంక సింపుల్, మీకు అర్థమైందా? ఎప్పుడో పాతకాలం నుంచి నడుస్తున్న ఇది. ఆ రోడ్డుని నీకు ఎడ్ల బండి, ఇప్పుడు సపోజ్ నువ్వు వచ్చింది ఎడ్ల బండి నీ లోపల రావాలి, నీ అరక లోపల రావాలి, నీ భూమి నుంచి రావాలి కదా. దానికి నేను అగ్రి అయితేనే కొంటా అని చెప్పి కొంటాడు కదా. సో దాన్ని డొంకగా మనం కొద్దిగా మార్చుకుంటాం, ఎంతో కొంత రోడ్డు ఇచ్చుకుంటాం, డొంక భూములు ఇస్తాం, డొంక ఇచ్చుకుంటాం. దాని ఎవరి పేరు మీద ఉంటుంది అది? రేపు పొద్దున అది వచ్చి మళ్ళీ వాళ్ళు అమ్ముకోవచ్చు. అది ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేవర్స్లో అది జరిగింది. పార్కులు అమ్ముకోరు చాలా మంది, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అలా ఉండదు. సో సింపుల్గా ఆయన అనేస్తారు అట్లా ఏమని, దాన్ని దీన్ని కంపేర్, ఆయనకి అవగాహన లేదు, కంపేర్ చేస్తారు, దాన్ని అవుతుంది. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ తీసుకుంటే రోడ్లు డెవలప్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదా? రోడ్లు ఉంటాయండి, రోడ్లు ఉంటాయి ఖచ్చితంగా. ఒక దానికి పోవాలంటే నీకు రోడ్డు ఇవ్వాలి. ఇప్పుడు కాదు, జమాన నుంచి ఉంది, రైట్, ఎప్పటి నుంచో ఉంది. ఖచ్చితంగా నీ రోడ్డుకి కంపల్సరీ రోడ్డు ఇవ్వాలి. నువ్వు రోడ్డు ఇవ్వాల్సినప్పుడు ఆ రోడ్డు ఇవ్వాల్సినప్పుడు కంపల్సరీ అది డొంక ఉండాలి. డొంక ఉండదు, ఎప్పటి నుంచి ఉంది, దానికి ఇవ్వరు అంటాడు. అఫ్ కోర్స్ మా కంపెనీ కూడా ఏం చేస్తున్నాం అంటే మేము ఎప్పుడైతే డెవలప్ అయిన తర్వాత అన్ని రోడ్స్ అని చేస్తాం. 20 feet రోడ్స్ ఇస్తున్నాం మేము. అంటే వేరే వాళ్ళ గురించి చెప్తున్నా, నేను ఫామ్ ల్యాండ్ గురించి చెప్తున్నా. మా కంపెనీ ఏం చేస్తాం, 20 feet రోడ్ ఇచ్చేసి దాన్ని గ్రామ పంచాయతీ గిఫ్ట్ డీడ్ చేసేస్తాం మేము. ఎందుకంటే మా పేరు మీద ఉంచుకోము అది. కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే మేము గిఫ్ట్ డీడ్ చేసుకున్న తర్వాత కూడా రోడ్ల మీద కూడా కొద్దిగా కల్టివేషన్ చేస్తాం. అంటే రోడ్లు ఇప్పుడు మనం వాడము, కొన్ని వాడే రోడ్లు మా ట్రాక్టర్ తిరగడానికి వాడతాము, వాటి మీద కూడా పంట పండిస్తాం. ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే భూతల్లి ఇచ్చే తల్లి ప్రతి ఇంచు భూమిని మనం ఆడుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం అనమాట. సో కాబట్టి తెలిసి తెలియక అంటారు అన్నది అన్నది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తారు. అది క్లియర్ కాదు అది. సో రోడ్స్ అనేది ఉంటాయి, ఆ రోడ్స్ కూడా మాకు లోకల్ గ్రామ పంచాయతీ మేము గిఫ్ట్ చేస్తాం. అది ఇప్పుడు మామూలుగా గుంట, 2 గుంటలు, 5 గుంటలు ఇట్లా అమ్ముతున్నారు చాలా మంది. అంటే గవర్నమెంట్ లో ప్రొవిజన్ ఉందా? అంత ఇట్లా ఎంతైనా అమ్ముకోవచ్చు అనే ప్రొవిజన్ ఏమైనా ఉందా? ఉంటుందండి. మామూలుగా ఏంటంటే సింపుల్ సార్, మామూలుగా చాలా మంది ఏంటంటే అది నాకు క్లియర్గా తెలియదు. ఒక ఫేక్ జీవోనో ఒరిజినల్ జీవో నాకు తెలియదు. ఒక వ్యక్తి మినిమం ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటే 1/2 acre ల్యాండ్ మాత్రమే కొనుక్కోవాలి అంటాడు. 1/2 ల్యాండ్ అని ఒక జీవో ఉంది, అది ఫేక్ జీవో అనుకుంటాను నేను. గవర్నమెంట్ చూసారా? గవర్నమెంట్ నేను ఎక్కడ కనిపిస్తలేదు నాకు. జీవో నెంబర్ 30 అని అంటాడు ఒకడు, జీవో నెంబర్ పంచాయతీ రాజ్ శాఖ అని ఇంకొకటి అంటాడు, ఏదో సంథింగ్ చెప్తారు. వాస్తవానికి 1/2 acre ల్యాండ్ కొనుక్కుంటే మినిమం కొంటే 1/2 acre ల్యాండే కొనాలి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక పేద రైతు ఉన్నాడు, ఒక పేద రైతు ఊళ్ళో ఒక పేదని ఉన్నాడు. వాని కాక 5 గుంటల భూమి ఉంది, 3 కొడుకులు, 2 బిడ్డలు, మొత్తం 5 గుంట భూమి వచ్చింది. భూమి వచ్చింది. ఇప్పుడు ఆయన అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకోవచ్చు హ్యాపీగా. 5 గుంట, మరి ఇక్కడ 1/2 acre కొనాలి కదా, 20 గుంటాస్ కొనాలి కదా మినిమం. అమ్మితే 20 గుంటాస్. రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి కొంటే అలా కొనాలనే నిబంధన ఉందేమో? లేదు, అది లేదండి, ఎవరు లేదు. ఇప్పుడు నీకు చెప్తున్నా, మామూలుగా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కాపీ వల్ల క్లియర్ రాసే తెలుగులో, ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలు, తెలుగులో చెప్తాను మీకు నేను. ఆ తెలుగు రాష్ట్రంలో ఏం రాష్ట్రం అంటే ఈ భూమికి సంబంధించిన సర్వ హక్కులు ఇతనికి చెందుతాయి. ఇందులో మనులు కానీ, మాణిక్యాలు కానీ, ఖనిజాలు కానీ, ఇంకా ఇతరితర ఏమున్నా కానీ సర్వస్వం ఈయన హక్కుదారుడు అని చెప్పి నీకు రాస్తారనమాట. అంటే గవర్నమెంట్ మన డెమోక్రటిక్ కంట్రీస్లలో అలా ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా లేదేమో. అంటే దానిలో చెప్తా ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది దాని అదే. సో ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి సంబంధించి దాని సర్వస్వం అయినది, భూమి సర్వస్వం అయినది. ఆ సర్వస్వం అయినది అన్నప్పుడు గవర్నమెంట్ చెప్పడానికి రైట్ లేదు కదా. ఒకవేళ ప్రజా ప్రయోజనాల నిమిత్తము గవర్నమెంట్కి ఎప్పుడైనా అవసరం ఉన్నా కానీ ఈ ల్యాండ్ని తగిన పారిదర్శకాన్ని చెల్లించి తీసుకోవాలని నిబంధన ఉంటుంది. ఎక్కడైనా మీరు కస్టమర్ రైతుల దగ్గర తీసుకొని ఫ్రీగా తీసుకున్నాడు చూసిరా? అది ఇది ఎక్కడ కూడా డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య దేశంలో ఉండదు ఇది. అదే రాజరిక దేశాలు అనుకోండి, అక్కడ సర్వస్వం రాజుది. అది అక్కడ ఉన్న రాజ్యం మొత్తం కూడా రాజు పేరు మీద ఉంటుంది. రాజు మనకి గిఫ్ట్ ఇస్తాడు. ఏ విధంగా అయితే 99 సంవత్సరాలు నీకు లీజుకి ఇస్తాడు. ఇప్పుడు మాకు దుబాయ్లో కూడా మా కంపెనీకి ప్రాపర్టీస్ ఉన్నాయి. అక్కడ అంతే ఉంటుంది, 99 years మాకు లీజ్ ఉంటుంది అంతే. దాన్ని అనుభవించాలి అంతే తప్ప నాకు సర్వ హక్కుదారుని కాదు. నేను రాజుకి చికాకులు అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ డెమోక్రటిక్ కంట్రీస్ లో, ప్రజాస్వామ్య దేశంలో కాదు ఇది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది కాదు, భూ చట్టంలో లేదు అది. సో కాబట్టి నువ్వు ఎంతైనా అమ్ముకోవచ్చు.
ఇంతే అమ్ముకోవాలని చెప్పడానికి గవర్నమెంట్కి లేదండి. ఓకే ఇంతే అమ్ముకోవాలని గవర్నమెంట్ లేదు కాబట్టి అది ఫేక్ జీవో అంట నేను. అచ్చా. ఆఫ్ కోర్స్ ఒకవేళ ఉంటే ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు ఆఫ్ ఎకర్ కొన్నాడు రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ కోసం ఉండొచ్చు కానీ అది ఉండొచ్చు. కాబట్టి 80% అది ఫేక్, అది కాదు. ఎంతైనా అమ్ముకోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. ఓకే. మరి చిన్న చిన్న కమతాలు అంటే 5 గుంట 2 గుంట ఇట్లా చాలా ఎక్కడెక్కడెక్కడ కొంటారు కదా, సరిహద్దు వివాదాలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీ తరఫున మాకు అంటే లాభం ఎట్లా? ఇప్పుడు నేను సింపుల్ మా కంపెనీ పక్కన పెట్టేది సార్. మామూలుగా తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక భూ పాలసీ చట్టం ఉంది, భూలో చేస్తారు. మామూలుగా ఏం చేస్తారంటే సర్వే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు 30 అన్నారు కాబట్టి 30 నెంబర్ చెప్తా. 30/A/1/A అని ఉంది అనుకుందాం. ఓకే, సపోజ్ 30 సర్వే నెంబర్లో 600 ఎకరాలు ఉంది. 600 ఎకరాల్లో నీకు ఒక 1 గుంట నీ పేరు మీద రిజిస్టర్ చేస్తుంది గవర్నమెంట్. సో నీకు సపరేట్ ఒక యూనిక్ నెంబర్ ఇస్తుంది, సర్వే నెంబర్ ఇస్తుంది. సర్వే నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి హద్దులు పెడుతుంది. లెఫ్ట్ సైడ్ అంటే తూర్పు సైడ్ ఎవరు ఉన్నారు, దక్షిణ వైపు ఎవరు ఉన్నారు, ఈ ఉత్తర వైపు ఉన్నారు, అటు సైడ్ మన 4 పక్కల ఎవరు ఉన్నారని రాస్తుంది అనమాట. రాసిన తర్వాత రాసినప్పుడు ఆ హద్దులే మనకు హద్దు కదా, హద్దు అదే హద్దు కదా. సో కాబట్టి దానికి ఇంకా గవర్నమెంట్ చెప్తుంది క్లియర్గా, ఓ ఈ పార్ట్లో ఈ సబ్ డివిజన్ నీది అని చెప్తుంది. సో రేపు పొద్దున నీకు ఇంకా డౌట్ నీకు క్లారిఫై ఉంటే ఒక 51 రూపాయలు నువ్వు పే చేసేసుకొని అక్కడ సర్వే పెట్టి గవర్నమెంట్ సర్వే పెట్టేసుకుంటే గవర్నమెంట్ సర్వేర్ వచ్చి సర్వే ఇచ్చి అద్దులు పెట్టిస్తాడు. అది ఉంది, అది తెలియదు వాళ్ళకు. తెలియలేకుండా ఏం చేస్తారు, తెలియక ఏం చేస్తారంటే ఇదే కరెక్ట్ అని చెప్పేసుకొని ఇదే అంటాడు. నువ్వు పోవాలి, రేపు పొద్దున ఎంఆర్ ఆఫీస్ పోవాలి, చట్టం చదవాలి, చట్టంలో ఉన్నది ఏమి ఉన్నది చేయాలి. అఫ్ కోర్స్ మేము ఏం చేస్తామంటే ఎప్పుడైతే పెడతాం మాకు ఐడియా ఉంటుంది, మేము సర్వే చేసుకుంటాం, మా సర్వేస్ పెట్టుకుంటాం, మా టెపెంట్ సర్వే అన్ని చేస్తాం మేము. కానీ ఒకవేళ మా దగ్గర పక్కన పెట్టేసిన వాళ్ళకి పాతలు కొన్నా కానీ నీకు సర్వే నెంబర్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫ్రీ విటిగిస్తుందా? నెక్స్ట్ చాలా మంది స్టైల్గా ఏం చెప్తారంటే ఈ ఫామ్ ల్యాండ్స్కి నెంబరింగ్ ఇస్తారు, ప్లాట్ నెంబర్ ఇస్తూ ఉంటారు. మేము ఆ కంపెనీ ఇయ్యదు, ప్లాట్ నెంబర్ ఇయ్యదు. మీరు ఎక్కడ కూడా మా దాంట్లో సర్వే నెంబరే ఉంటుంది, ఆ సర్వే నెంబర్ అని ప్లాట్ నెంబర్ అని చెప్తాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్లకు నెంబరింగ్ ఇచ్చే అర్హత అతనికి లేదు. సో మా కంపెనీ ఇయ్యదు, సర్వే నెంబర్ అని చెప్తాం మేము. గవర్నమెంట్ ఇస్తుంది, రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ అయిన రోజు ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది నీకు సర్వే నెంబరు. కాబట్టి అది ఇంపాసిబుల్ కాదు బిఎస్ గారు. జనాలు ఏంటంటే తెలియక ఏదంటే అది చెప్పేసేసి జనాలను కొద్దిగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేసి ఏదో తన పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది. గవర్నమెంట్ పాలసీస్ అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా అదనమాట. రైట్. అంటే ఒక 6 లక్షల ఎకరం ఉన్న ల్యాండ్ తీసుకొని 60 లక్షలకు అమ్ముతారా మీరు ఫామ్ ల్యాండ్స్ పేరుతో? మీరంటే మీరని కాదు, ఎవరైనా. ఇప్పుడు ఒకటే సార్, తెలంగాణలో 6 లక్షలు ఎక్కడ మారుమూల మీరే అన్నారు ఎవరు 6 లక్షలు తీసుకున్నారు. అది ఫేక్ ల్యాండ్ కదా. అది ఫేక్ ల్యాండ్ లేదు, అది ఎక్కడో జంగల్లో చిన్నది అన్న ఉంటుంది. అది ఎవరికి తెలియదు, ఆడికి కూడా తెలియదు. అందుకోసం మీరు నారాయణగిరిలో కొత్త పదం వాడారు, ఏంటంటే పేపర్ ల్యాండ్ అంటారు అనమాట. పేపర్ మీద ఉంటుంది కానీ అది ఉంటుంది, ల్యాండ్ ఎక్కడ ఉంటుంది కానీ ఎక్కడ తెలియదు వాళ్ళకు. ఆ పేపర్ ల్యాండ్ నీకు 100 రూపాయలకి ఇచ్చినట్టే కదా. అట్లా కూడా జరుగుతుందా? 100 రూపాయలు ఇచ్చిన. సో అలాంటి ల్యాండ్ కొంటారు అనమాట. 6 లక్షలు కాదు. ఇప్పుడు తెలంగాణలో మీరు ఎక్కడ ఏ మార్ములో పూసుకున్నా 20 లక్షలు ప్లస్ ఉందండి. 20 లక్షలు తీసుకున్న తర్వాత అంటే మాకు 20 లక్షలు కూడా ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మేము చేస్తాం, ల్యాండ్ రిపేర్ చేస్తాము, క్లీన్ చేసేసుకుంటాము, తర్వాత చెట్లు పెడతాము, దాని ప్రాఫిట్ ఇస్తాము, అన్ని చేస్తాం కాబట్టి ఖర్చు అవుతుంది దానికి. సో మాది ఖర్చు అవుతుంది, మాది కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీ కస్టమర్సే కాదు, మాది కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సింపుల్గా చెప్తున్నా కదా సార్. ఇప్పుడు 15 రూపాయలు చెట్టు పెట్టే వ్యక్తి కూడా అదే రేట్ అమ్ముతుండు, 6,500 పెట్టాడు కూడా అదే అమ్ముతుండు. సో కాబట్టి అది అంటున్నాడు అనమాట. తక్కువ లేదు, 6 లక్షలు లేదు తెలంగాణ, ఓల్ తెలంగాణ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు కదా, వీటిలలో ఫామ్ హౌస్ కానీ ఇట్లా కట్టుకోవచ్చా? నిర్మాణాలు కట్టుకునే వెసులుబాటు ఉంటుందా? అంటే మామూలుగా మీకు చూస్తే ఫామ్ ల్యాండ్స్లో 10% వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. టెంపరీ కన్స్ట్రక్షన్ ఎన్ని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. టెంపరీగా మన కాంక్రీట్తో కట్టుకోవాలంటే 10% కట్టుకోవాలి, 90% వదిలేసేయాలి అగ్రికల్చర్ వెళ్ళి. ఒకవేళ దానికి సంబంధించి లోకల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. లేని పక్షంలో టెంపరీ కంటైనర్స్ కానీ లేదంటే గుడిసెలు కానీ ఏదైనా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం. కానీ కమర్షియల్ యాక్టివిటీ నడిపించద్దు. కమర్షియల్ యాక్టివిటీ నడిపించాలంటే నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసేసుకొని దాని నుంచి పర్మిషన్ తీసుకొని చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే ఓకే. ఒకవేళ మీరు ఫామ్ ల్యాండ్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, మీరు కొన్నప్పుడు దాని మీద ఆల్రెడీ ఏమన్నా రుణాలు ఉన్నాయనుకోండి, అవి ఎలా తెలుస్తుంది? మామూలుగా రిజిస్ట్రేషన్ అప్పుడే మామూలుగా మనము రిజిస్ట్రేషన్ అప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ మనకి ఎంత రుణం ఉందనేది కనిపిస్తుంది. అది క్లియర్ అయినాకనే రిజిస్ట్రేషన్ అవుతుంది. సపోజ్ మీరు ఉన్నారనుకోండి,
మీరు రైతు, మీ దగ్గర నుంచి కొంటున్నాం, మీరు ఎంత లోన్ తీసుకుంటే ఆ లోన్ కనిపిస్తుంది అక్కడ, మీరు కట్టుకున్న తర్వాత మా పేరు మీద అవుతుంది అన్నమాట, ప్రాబ్లం లేదండి. రైట్. సో కంపల్సరీ పంట వేయాలా, అట్లా పెట్టేసుకోవచ్చా? అంటే మా ఆలోచన ఖచ్చితంగా పంట వేయాలనేది సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే భూతల్లి ఇచ్చే తల్లి అని చెప్పాను కదా, ఆ ఇచ్చే తల్లి దానికోసం మనం తీసుకోకపోవడం మన తప్పు. ఇలా అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ ఉన్నాయి, పంట పండించుకొని దాని నుంచి డబ్బులు ఇస్తే బెటర్ కదా. అవును, అది ఖచ్చితంగా పండిస్తాం, మీద ఖచ్చితంగా పండిస్తాం. రైట్. ఈ ఫామ్ ల్యాండ్స్లో పండించే పంటలకి ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రోత్సాహకాలు ఉంటాయా? ప్రజెంట్ అయితే ప్రోత్సాహాలు ఏం లేవు, సబ్సిడీ లాంటి సబ్సిడీస్ ఏం లేవు. అచ్చా, అని ఇంకేం తీసుకోవట్లేదు. బహుశా రేపు పొద్దున్న అవకాశం ఉంటే తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఒకవేళ నేను ఎంతో ఒక హాఫ్ ఎకర్ కొనుక్కున్నాను, మీ ఒప్పందంలో బాగా కొనుక్కున్నాను, మీకు 15 ఏళ్ళకి లీజ్కి ఇచ్చాను, నాకు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది, నేను అమ్ముకోవచ్చా? అయితే ఇక్కడ మీకు మాకు ఒక ఒప్పందం ఉంటుందండి, 15 years లీజ్ ఉంటుంది. సో ఈ 15 yearsలో ఏం చేస్తామంటే, ఒకవేళ మీరు బయట అమ్ముకోవచ్చు. ఓకే. అమ్ముకున్న తర్వాత కొన్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్కి మేము ఏం చేస్తామంటే, అతనికి మీకు మాకున్న లీజ్ని క్యాన్సిల్ చేస్తాం, అతనితో మాకు లీజ్ చేయించాలి. ఇది నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 వచ్చేసి, ఒకవేళ అతను అక్కడికి వచ్చి అమ్ముకోలేని పక్షంలో ఉంటే, సో మాకు ఒక 3 నెలలు టైం ఇచ్చారు అనుకోండి, మేము కొనటమో అమ్మటమో జరుగుతుంది, చేసిస్తాం, దానికి హెల్ప్ చేస్తాం. అంటే అక్కడ వచ్చి అక్కడ ఏజెంట్ పట్టుకోవాలి అని కాకుండా, మాకు ఆ డబ్బులు ఉంటే మేము కొనుక్కుంటాము, లేని పక్షంలో డబ్బులు లేకుంటే ఎవరికొకరు ఉంటాం, అక్కడనే ఉంటాం కదా, మీ 15 సంవత్సరాలు కంపల్సరీ మా యొక్క ప్రజెన్స్ ఉండాలి అక్కడ. సో కాబట్టి ఎవరికొకరు అమ్మిస్తాం. అయితే భవిష్యత్తులో దాన్ని ఇల్లు కట్టుకోవాలనుకోండి, నేను అక్కడ ఇల్లు కట్టుకోవడం లేదంటే కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకున్నాను, సాధ్యపడుతుందా? ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవచ్చు సార్ మీరు. ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవచ్చు. ఓకే. కన్వర్షన్ చేసుకుని నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసుకుని మీరు ఏమైనా చేసుకోవచ్చు. 15 years వరకు అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంటుంది, ఉండాల్సిందే. 15 years తర్వాత కన్వర్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రేపు పొద్దున్న భవిష్యత్తు అక్కడనే. నారాయణఖేడ్ పరిసర ప్రాంతాలు, జహీరాబాద్కి నారాయణఖేడ్కి ఇంచుమించు 45 లక్షల ఫ్యామిలీస్, 45 లక్షల క్రౌడ్ మనకి అక్కడ జనరేట్ రాబోయే 15 years జనరేట్ కాబోతుంది. ఒక వారం క్రితం కూడా ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అక్కడ జహీరాబాద్కి నిమ్స్ గురించి ప్యాకేజ్ కావాలి, ఒక 500 కోట్లు ఇవ్వండి అని కూడా అడిగారు. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కావాల్సిన ఇండస్ట్రీస్ అన్ని కూడా నీమ్స్ లో వస్తున్నాయండి. కరెక్ట్. సో వస్తున్నాయి కాబట్టి నీమ్స్ అనేది రేపు పొద్దున్న మంచి గేమ్ చేంజర్ కాబోతుంది. సో అక్కడ ఉన్న కొండోళ్ళందరూ కూడా, ఏదైతే ఆ జహీరాబాద్ నారాయణఖేడ్ పరిసర ప్రాంత కొండోళ్ళందరూ కూడా రేపు పొద్దున మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్స్ కావాల్సిన, ఇప్పుడు మన జనరేషన్ లో ఐటీ అంతా చేసిందో అట్లా నెక్స్ట్ జనరేషన్స్ కి మనకు 3 సెక్టార్స్ ఉంటాయి ఇండియాలో. ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, రెండోది వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటాయి, మూడోది ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ 3 ప్రాజెక్టులు అక్కడ వస్తున్నాయి. ఓకే, సూపర్ సార్. ఫైనల్ ఒక్క మాట చెప్పండి, ఏదైనా ఫామ్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు ఎలాంటి పత్రాలు ఏమేమి చెక్ చేయాలి జనరల్గా? సింపుల్ సార్, జస్ట్ మీరు ఈరోజు మన భూభారత్లోకి వెళ్ళిపోయి ఎక్కడ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. భూభారత్లోకి వెళ్ళి సర్వే నెంబర్ కొట్టేసేసుకుంటే మీకు తెలుగు వస్తే తెలుగులోకి వస్తుంది, అది ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, 2 ఉంటాయి. సో ఆ భూభారత్లోకి వెళ్ళేసి అక్కడ సర్వే మన ఈసీ ఉంటుంది, ఆ ఈసీలో క్లిక్ చేసేసుకుంటే మొత్తం సినిమా వస్తుంది బయటికి. ఏ ఇయర్లో ఏమైనా ల్యాండ్ ఉంది, ఎంత ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఏ కథ ఉంది, అప్పటి నుంచి టోటల్ మొత్తం ఉంటుంది, మొత్తం సినిమా అంతా. మీరు పెద్ద పుస్తకాలు ఉంటుంది, మీకు ఆన్లైన్లో మీకు సిస్టమ్ కూడా చూపిస్తాను నేను. నువ్వు అమెరికాలో ఉంటే ఆఫ్రికాలో ఎక్కడ ఉంటే అది సర్వే నెంబర్ కొనాలి, సర్వే నెంబర్ చూపించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాప్స్లోకి వెళ్ళి ఆ మ్యాప్ దగ్గర నుంచి అక్కడ నువ్వు జూమ్ చేసేసుకుంటే అన్ని కనిపిస్తాయి. ఓకే, ఇంకా ఈజీ, సింపుల్, చాలా టెన్షన్ ఏం లేదు. ఇంతకుముందు చాలా మంది ఏంటంటే భూమి కొనేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటా, లీగల్ ఆనికి 5 రూపాయలు 10 కట్టడు, డబుల్ రిజిస్ట్రేషన్ అయితే డబుల్ రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు అందుకోసం చెప్తున్నా కదా, లాస్ట్ సీఎం గారు చెప్పింది కదా, ఇవాళ రైతు అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి నాకు చెప్పదు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి నువ్వు రిజిస్టర్ చేయాలంటే ఈ రోజు సీఎం కూడా రైట్ లేదు, నీ భూమి నీకే రైట్ ఉంది, నీ తమ్ములో ఉంది, నీ చేతిలో ఉందని చెప్పింది కదా. నువ్వు తమ్ము పెడితే కానీ పోదు, అది నువ్వు తమ్ము పెడితేనే అది అవుతుంది అనమాట. సో అంత క్లియర్ ఉంది, నో ప్రాబ్లం. అక్కడ మన ఇండియా చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది, మనం అలవాటు చేసుకోవట్లేదు ఇంకా. మనం తెలియక ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక విషయం నేను చెప్తాను మీకు. రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే, నేను ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేసిన, నేను కంపెనీ పెట్టక ముందు కంపెనీలో జాబ్ చేసిన. నేను కూడా జస్ట్ నేను కూడా గఫాలు మాట్లాడుకుంటూ అక్కడ కూర్చొని ఒక మన గణేష్ టెంపుల్ అని మన అలవాల్లో ఉంటుంది, ఆ టెంపుల్లో కూర్చొని ఈ పక్కల ఆయనకు ఈయన కబ్జా చేసిండు, ఆయన నా ముందే తీసుకుంటూ ఇట్లా చేసిండని చేసిన. ఒక వారం 10 రోజుల తిరిగి నా దగ్గరకు వచ్చిన ఒక ఫ్రెండ్ వచ్చి, నేను చూసిన పోయి అంటాడు, నేనే క్రియేట్ చేసిన అది, నేను చూసిన అన్న ముందు కూర్చున్నా, ఒక ఎంపీ ముందు కూర్చున్నా, అన్న నా ముందే చేసిండు అంటాడు. ఆ అక్కే ఇగో మొత్తం కబ్జా చేసి పడేసింది అంటాడు. నవ్వుకున్నా. అంటే రూమర్స్ అనేది రియల్ ఎస్టేట్లో ఇంత ఘోరం క్రియేట్ అవుతాయా, ఇంత ఏది క్రియేట్ అవుతాయి. అయితే ఇంకొకటి విన్నానండి, ఫైనల్గా అడగాలనుకుంటే మర్చిపోయాను.
చాలామంది మిమ్మల్ని బెదిరిస్తుంటారు అప్పుడప్పుడు. ఏమనంటే విన్నాను, సంపంగి రమేష్ వల్ల మోసపోయిన రైతులు వీళ్ళు కొందరొచ్చి సంపంగి ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వస్తారు, లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడానికి వస్తారు అని కూడా అప్పుడప్పుడు వింటుంటా. ఏం మోసం చేశారు మీరు? అదే నాకు అర్థం కాదు. నాకు తెలితే బాగుండదు, నాకు తెలితే బాగుండదు సార్. ఇప్పుడు నాకేంటంటే నేను కొన్న భూములన్నీ కూడా రైతుల దగ్గర తక్కువ మంది కొరకను నేను. నాకంటే ముందు రైతుల దగ్గర నుంచి దాదాపు పెద్ద బిజినెస్ మ్యాన్సే పెద్దలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. రైతుల దగ్గర నాకు తక్కువ 10% కూడా తీసుకోలేదు. అచ్చా. ఓకే. సో వాళ్ళు నా దగ్గరికి ఎలా వస్తారు, ఎందుకు వచ్చి ధర్నాలు ఇస్తారు వాళ్ళు? తర్వాత నెక్స్ట్ పడిన వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఏంటంటే నా అందరూ 100% నచ్చకపోవచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తా అంటే చెప్తా, అప్పుడు అందరూ బాధ చెప్తా, నాకు బాధ అనిపిస్తుంది. ఇలాంటి చేసేటప్పుడు చాలా మంది మిత్రులు నా దగ్గర తిన్నోళ్ళు కూడా కొంతమంది చేస్తా అలా మాట్లాడుతున్నారు, బాధ అనిపిస్తుంది. ఇదొక నాదొక మిషన్ సార్, నా బిజినెస్ కూడా కాదు. భావితరాల భవిష్యత్తుకి ఒక నిబద్ధతతో చేస్తున్న కంపెనీ ఇది. నెక్స్ట్ ఇంకొకసారి టెన్షన్, ఇలాంటివి వచ్చినప్పుడు టెన్షన్ అనిపిస్తుంది. అంటే నాకు నా కంపెనీ ఇలా బేస్ చేసుకుని 500 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. కరెక్ట్. బతుకుడంటే తిన్నావా పన్నావా ఇద్దరు కన్నావా కాదు, ఎక్స్ట్రాడినరీగా బతుకుతున్నాయి. సో మీ ఆఫీస్ చూసా, మీకు తెలియదు, చూశాను. ప్రతిరోజు అక్కడ ఒక 500 మంది రోజు భోజనం చేస్తారు. సో కాబట్టి 500 ఫ్యామిలీస్ కి ఏ విధంగా అవుతుంది అనేది ఒక భయం అవుతుంది నాకు. అంటే నా మిషన్ ఆపడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఇది కాదు, ఎలా అవుతుంది, వ్యవసాయం అట్లా అవుతుంది, వాళ్ళు కాదు ఇట్లా చేస్తావు అన్ని ఫేక్ మాటలని చెప్తా ఉంటాడు. అరే నేను ఎక్స్పీరియన్స్ అయినరా చూడండి రా అంటే చూడరు వాళ్ళు, నిజం తెలుసుకోకుండా నోటికి వచ్చినా మాట్లాడతారు. ఒక్కోసారి నాకు టెన్షన్ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే 500 ఫ్యామిలీస్ ఎక్కడైతే మీదైనా మన కంపెనీ కట్టేటైతే. రెండోది వచ్చేసి నాకు తన కష్టారిద్దాం, రేపు పొద్దున్న ఏదో రమేష్ సంపంగి చెప్పింది, సంపంగి గురించి చెప్పింది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి తమ కష్టార్థం తీసుకొచ్చి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. అంతే కదా. రేపు పొద్దున వాళ్ళ డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేయకుంటే నేను బతికి వేస్ట్ అనిపిస్తాను అనమాట. చిట్టీలు కట్టుకొని చాలా మంది ఇప్పుడు 5 గుంటాస్ 10 గుంటాస్ హాఫ్ ఏకర్ ల్యాండ్స్ ఎవరికి ఉంటారండి? 20 లక్షలు 30 లక్షలు మిడిల్ క్లాస్ వాడు పెడతాడు, మిడిల్ క్లాస్ పెడతాడు. వాడు కష్టాలు తీసుకొచ్చి వీళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని నేను ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా. నా కమిట్మెంట్ ఎలా అంటే రేపు పొద్దున నేను చెప్పిన మాట తప్పితే లాస్ట్ బ్రీత్ అని చెప్తున్నా, సూసైడ్ చేసుకుంటా అని కమిటెడ్గా ఉన్నా నేను. సో కాబట్టి కొడుకులు ఎవడో ఆపుతారు అని చెప్పి నాకు భయం అవుతుంది. వాళ్ళ జీవితాలు ఎక్కడ ఆపుతా? రేపు పొద్దున గతంలో పనిచేసిన కంపెనీలు ఏమన్నా చేసాయి ఇట్లాంటి మోసాలు? అంటే మీరు గతంలో వెంటాడుతున్నాయి కొన్ని అదే జీవితంలో నేను ఒక మిస్టేక్ చేసింది అంటే, నేను 2 కంపెనీలో పనిచేసింది సార్. ఈ లాస్ట్ కంపెనీలో ఏంటంటే వాడు కొన్ని మిస్టేక్ చేసిండాడు. మిస్టేక్ చేసింది ఎలా అంటే వాడు చెప్పిన మాటలు చేయలేదు. వాస్తవానికి మా కంపెనీ పెట్టింది కూడా దానికోసమే. ఇప్పుడు ఎందుకు పెట్టిందంటే నా కంపెనీ నేను మార్కెటింగ్ చేసేసుకుంటూ లైఫ్ ఎక్స్ట్రాడనరీ నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. నేను సూపర్ లీడ్ చేస్తున్నా. 2000 మంది టీం ఉండే నాకు. ఒక ఎక్స్ట్రాడనరీ రమేష్ సంపంగి అంటే ఒక లెజెండ్ మార్కెటింగ్ లోనే ఉండే. వీళ్ళు ఏం చెప్తారు అంటే కంపెనీస్ చెప్తున్నప్పుడు మేము ఏం చేస్తున్నాం, మార్కెటింగ్ వాళ్ళుగా కంపెనీ చెప్పిన దానికి కొన్ని పౌడర్ వేసేసి మేము చెప్తున్నాం కస్టమర్లకి. కంపెనీ డబ్బులు తీసుకుంటుంది, కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మాకు ఇచ్చే డబ్బులు చాలా, ఇక్కడ ఏజెంట్కి వచ్చేది చాలా పీనట్స్, చిన్న అమౌంట్స్ వస్తాయి. కంపెనీ బాగానే ఉంటుంది, కస్టమర్ బాగానే ఉంటాడు. కంపెనీ డబ్బులు తీసుకుని బాగానే డబ్బులు సంపాదించుకుంటుంది, కస్టమర్ రేట్ పెడితే వీనికి ఇయ్యాడు. కానీ ఏదైనా మిస్టేక్ అయితే మీడియట్ అని తిరుగుతారు అందరు. ఏమని తిరుగుతారు? వాడు నాశనంగానే తిరుగుతారు. వివిధ తిరుగుతున్నాయి. 10 మంది తిరిగితే ఆ 10 మంది మాటల్లో ఏదో ఒక మాట నా పిల్లలు తగ్గుతుంది కదా. రేపు పొద్దున అంతా మనకు ఎందుకు అని చెప్పేసి మనం చెప్పేది ఏదైతుందో అది చేద్దాం, చిన్నదైనా పర్లేదు. ఒక పర్సన్ వచ్చిండు, నీకు ఇది ఇట్లా చేస్తా అట్లా చేస్తా నువ్వు రా అన్నాడు. నేను ఆయనతో చెప్పింది ఏంటంటే, నేను కంపెనీ పెట్టే రోజు చెప్పిన, నేను పులికి తోకగా ఉండే బదులు పిల్లికి ఫేస్గా ఉంటే, పిల్లి ఫేస్ అని ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. పులి తోకని ఎవడు పట్టించుకోడు. నీ పులికి నీ తోకని అంటే పులి నీ తోకని అసలు పేరు నాకు గుర్తింపు లేదు కదా. నాకంటూ ఒక గుర్తింపు కావాలి. తర్వాత మనకు నమ్ముకున్న మన కస్టమర్స్ ఎవ్వరు కూడా మనం తిట్టొద్దు. అది తిడితే ఈరోజు బాగానే ఉంటాం కాబట్టి నా పిల్లలకి అది శాపం తగ్గుతుంది. సో అలా తగలొద్దని చెప్పేసి ఒక నిబద్ధతతోటి ఒక కమిటెడ్గా మనం కంపెనీ పని చేసుకుంటున్నాం అన్నమాట. చేస్తున్నప్పుడు ఇలా వస్తాయి. ఇలా వచ్చేసినప్పుడు అందుకోసం వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నా కస్టమర్స్ ఎవరు ఉండరు. నా కస్టమర్స్ ఎవరు దీని గురించి మాట్లాడరు. అందుకోసం మీరు చూస్తే గూగుల్ రివ్యూస్ 5 స్టార్ ఉంటుందండి. మీరు చూడండి, ఇప్పుడు మా సంపంగి రియాలిటీ అని కూడా 5 స్టార్ ఉంటుంది. సో నా కస్టమర్స్ ఎవరు ఎవడో వాళ్ళు తెలియదు. నాకు అసలు అవసరం లేని, మన సంపంగి అవసరం లేని వ్యక్తులు ఈ మాటలు మాట్లాడతారు. ఈ మధ్యన ఒక కుల సంఘం వ్యక్తి ఫోన్ చేసిండు, బాధితులు వచ్చిర్రు అంటాడు. ఎవడొచ్చిండ్రు రాబాయి, పలానా పేరు చెప్పు అంటే, సరే బాధితులు వచ్చిర్రు, ఓకే నైట్. నేనేం చెప్పినంటే, నేను వచ్చి మీడియా ప్రెస్ మీట్ పెడతా అన్నాడు. పెట్టమని చెప్పిన, పెట్టినా కానీ ఒక మాట చెప్పలేదు అండి. మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టాను కానీ నువ్వు మావాడివి అంటాడు. మీ ఓనట్టు అవుతా నేను అంటే, నాకు ఫ్రెండ్ నీ ఇంట్లో నీ దగ్గరకు వచ్చి అన్నం తిన్నా నేను అంటాడు. ఓకే నీకు అన్యాయం చేయనట్టు అన్న దండం మొక్కుతానా, ఎన్నొద్దు నీకు, నా కాడ తన కష్టాలు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసింది నా దగ్గర,
ఇన్వెస్ట్మెంట్ చేసిండు. సో అతను ఎవరు చెప్తే ఫస్ట్ అతనికి నేను న్యాయం చేస్తా. ఒకవేళ నా దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగిందా నాకు దండం కాలు పట్టుకొని దండం పెట్టి నన్ను క్షమించన్నా, నాకు తెలియదు ఇది, ఇంకోసారి నీకు రాకుండా అని చెప్పి నేను చెప్పిన తర్వాత నీకేమైనా ఉంటే చూసుకుంటా అంటే ఆయనకి ఏం అవసరం నాకు చూసుకుంటా, నీకు నేను ఎందుకు చూసుకుంటా, అదే కదా, నీకు నేను ఎందుకు చూసుకుంటా, నా కస్టమర్ ఆయన, అతను నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిండు. సో అతను న్యాయం చేయాల్సింది పోయి అతన్ని ముంచేసి నీకెందుకు చేస్తా. లాస్ట్కి ఎవరు తెలుసా, నేను ఇయ్యను డబ్బులు ఇయ్యను, ఏం చేసుకుంటే చేసుకో, ఫ్రెష్ మీట్కి ఏదైనా పెట్టుకో అని చెప్తే లాస్ట్కి వచ్చి అన్న నా కాడికి ఎవ్వరు రాలేదు, నాకే డబ్బులు అవసరం ఉన్నాయి, ఇయ్యన్నా అని చెప్పిండు. ఎంత ఇయ్యాలంటే 2 లక్షలు కావాలన్నాడు. 2 లక్షలు నేను ఇస్తా అని చెప్పాను. నాకు పుణ్యానికి వస్తున్నాయి డబ్బులు, నా రక్తం నా చెమట నా కన్నీరు పెట్టుకొని డబ్బు ఇవాళ కంపెనీ నడిపిస్తున్నప్పుడు నేను ఎందుకు ఇస్తా, 2 లక్షలు నాటేజో కదా, నాకు ఇంత కావాలన్నాడు. ఇయ్యనన్నా, ఏం పిక్కుని పిక్కుమన్నా. లాస్ట్కి బోనాలకి సందాక అమ్మవారి పేరు మీద చెప్పి 20,000 తీసుకున్నా. ఇక్కడ ఎవరు లేరు. సో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా కొంతమంది ఏముంటారు మా దగ్గర ఏంటంటే మేము కమిటెడ్గా పనిచేస్తామండి. రియల్ ఎస్టేట్లో మా దగ్గర మా ఎంప్లాయీస్ మీరు ఎప్పుడైనా చూస్తే మా దగ్గర పేదవాడు ఉంటాడు, కష్టపడాలి, పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పిల్లల్ని ఫ్యామిలీ మంచి చూసుకోవాలని చెప్తా ఇప్పుడు నేను. సో మా దగ్గర పని చేయడం చాలాగానే వాళ్ళు ఉంటారు కదా, ఇంటికి రావాలనుకుంటారు కదా, వాళ్ళు మా దగ్గర మా ఆరాలు సెట్ కారు. సెట్ కానప్పుడు వాళ్ళు ఏంటంటే బిఎస్ఏది అనుకుంటూ రమేష్ సంపంగ్ అనుకుంటున్న వాడు ఊహించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి వాళ్ళు క్రియేట్ చేసేసుకొని కొన్ని క్రియేట్ చేస్తారు. సో దాంట్లో ఉండవు వాళ్ళు ఏముంటాయి. నేను అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు నన్ను 6 సంవత్సరాల నుంచి మీరు గమనిస్తున్నారు, మా కంపెనీ గమనిస్తున్నారు. మీరు రౌడీ అంటారు, రౌడీజం లేదు. ఎంప్లాయీస్ కార్లు ఇచ్చారు, భూములు ఇచ్చినాము, రోజు ఫుడ్ పెడుతున్నాము. ఇంకొకటి వాళ్ళకి కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చినాము. రేపొద్దున నాకు ఆఫీస్ బాయ్ కూడా మాకు నేను బ్రదర్ అని పిలుస్తాను. నేను మా డ్రైవర్ చూసారు కదా, ఇప్పుడు మీరు ఇందాక వచ్చిన లంచ్ కోసం ఎన్నిసార్లు అడిగిన మా డ్రైవర్ లంచ్ చేసి వీఆర్ ఫ్యామిలీ. ఇక డ్రైవరా, ఆఫీస్ బాయా, చైర్మనా, నో, అందరం వీఆర్ ఫ్యామిలీ. సో ఖచ్చితంగా అట్లా ఉంటాం. సో ఫ్యామిలీ లెక్కన ఉంటాం. మీరు ఎందుకని చూస్తే మా ఆఫీస్లో ప్రతి ఫెస్టివల్ చేస్తాం మేము. ఇక్కడ మతం లేదు, కులం లేదు, ఏది లేదు. మా దగ్గర ఒకటి వీఆర్ సంపంగి ఫ్యామిలీ అంటా ఉంటాం. సో ఇంకో జోక్ ఏం తెలుసా, మా తమ్ముడికి రీసెంట్గా 2 years క్రితం పెళ్ళి అయింది. నా చుట్టాలు గౌడికి బట్టలు కొని బట్టలు పెట్టలే నేను, నా స్టాఫ్ అందరికి కొన్నా నేను, నా స్టాఫ్లో మా పెళ్లి కొడుకుని తయారు చేసిన దగ్గర నుంచి, నలుగు పెట్టే దగ్గర నుంచి అన్నీ మా స్టాఫ్. లాస్ట్ పెళ్లి కొడుకుని పిల్లగాని తీసుకొచ్చేటప్పుడు కూడా మా స్టాఫ్తో తీసుకొచ్చిన నేను. అంటే అందరు ఫ్యామిలీ అంటారు. నేను నిరూపిస్తాను. నాకు మా కంపెనీ అనేది సంపంగి అనేది వీఆర్ ఫ్యామిలీ అంతే. నా కస్టమర్స్ ఆ రోజు నేను చెప్పిన ఇంకోటి, మా తమ్ముడు పెళ్ళికి 4,000 మందికి నేను రెడీ చేసుకుంటే 7,000 మంది వచ్చిర్రు, 3,000 మంది ఎక్స్ట్రా వచ్చిర్రు. ఎవరు ఎక్కడ నాకు చుట్టాలు నాకు లేరు కంటే నా కస్టమర్స్ వచ్చారు. జస్ట్ నా స్టేటస్ చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ బాండింగ్ ఉంటుంది అంటే నా కస్టమర్స్కి, నా ఎంప్లాయీస్కి నాకు ఈ ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది అనమాట. సో ఇంత కమిటెడ్గా పనిచేస్తున్నాం కాబట్టి ఇలాంటప్పుడు వాళ్ళ లేక నేను ఎందుకు కాలేకపోతున్నా అని చెప్పేసి కొంతమంది ఇలా చేసే అవకాశం ఉంటుంది. సో క్లియర్ బిఎస్ గారు, ఎలా అంటే నా ల్యాండ్ విషయంలో కానీ, నా విషయంలో కానీ, నా క్యారెక్టర్ విషయంలో కానీ, నా కంపెనీ విషయంలో కానీ చాలా నిబద్ధతతో మేము పనిచేస్తున్నాము. కొంతమంది మిత్రులు తెలిసి తెలియక చేసి ఇంతమంది కళల్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. రేపొద్దున నాకు ఒక్కొక్కసారి ఇదే భయం అవుతుంది. ఏమవుతుందంటే రేపొద్దున నా మిషన్ ఆగిపోతుందాం. ఎందుకంటే నేను ఒక 10,000 ఫ్యామిలీస్కి ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నా, అది ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనుకుంటున్నా, తర్వాత నెక్స్ట్ ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నా, హెల్త్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నా. సో అందించలేకపోతున్నాం నాకు భయం ఒక్కొక్కసారి నాకు వెంటాడుతుంది. సో కాబట్టి ఏ మీడియా మిత్రులకి ఒకసారి అంబుల్ మీ ద్వారా నేను అపీల్ చేసుకుంటాను ఏంటంటే, ఒకవేళ నా మిస్టేక్ అయితే ఇది సమాజ శ్రేయస్ కోసం నిజంగా ఉపయోగపడి ఈ సమాజాన్ని ఏదో రమేష్ మాటల ద్వారా, సంపంగి మాటల ద్వారా ఏదైనా అవుతుంది అన్నప్పుడు ఒక్కసారి మమ్మల్ని హెచ్చరించమని చెప్తున్నాం మేము. రైట్ బ్రదర్, ఈ మిస్టేక్ మీరు చేస్తుర్రు, ఇది చేయకండి అని ఒకసారి నాకు వార్నింగ్ ఇవ్వమని చెప్తున్నాను నేను. ఆ వార్నింగ్ ఇవ్వకుండా ఇమీడియట్గా దాన్ని పబ్లిష్ చేయడం వల్ల ఇంతమంది కళలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ నేను సెటిల్ చేసుకోకుంటే అప్పుడు మీరు నన్ను పని చేయండి. వార్నింగ్ అది వివరణ తీసుకోండి. ఫస్ట్ వివరణ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి వార్నింగ్ ఇవ్వమంటున్నా. సార్ ఈ విధంగా మిస్టేక్ చేస్తున్నా, వార్నింగ్ ఇవ్వమని చెప్తున్నాను. ఆ తర్వాత మీరు చేయండి అంటున్నా. ఎందుకంటే ఇంతమంది లైఫ్ అండి ఇది. కరెక్ట్. మీరు చూస్తే దాదాపు కొంత మంది మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి కొన్నోళ్ళు ఉన్నారు. ఎందుకు కొన్నారు? రేపొద్దున ఈ భూమి నా పిల్లలకి అవకాశం ఉపయోగపడుతుంది, రేపొద్దున నా పిల్లలకి ఈ ఫుడ్ ఉంటుంది. ఒక ఆమె వచ్చి నాకు చెప్తుంది, మాకు ఇంతవరకు అగ్రికల్చర్ ల్యాండ్ లేదండి, మాకు ఎప్పుడైనా అందరు ఫామ్ ల్యాండ్ అంటే మాకు ఘోరంగా బాధ అనిపించేది. ఈ రోజు నెలకు ఒకసారి వస్తున్నాయి ఇక్కడికి. ఏ రోజు నెలకు ఒకసారి వచ్చినా కానీ ఏ ఒక్క రోజు మీ స్టాఫ్ ఎందుకు వస్తున్నారని అడగకుండా
మాకు అన్నం పెడుతున్నారు, మధ్యాహ్నం ఆదివారం మంచిగా అన్నం పెడుతుర్రు, ఆడుకొనిస్తారు, ఈ చెట్ల మధ్య నా పిల్లలతో ఆడుకుంటూ మస్తు ఎంజాయ్ చేస్తున్నాను సార్ అని ఆయన చెప్తారు. ఆయన నాకు 3 జనరేషన్స్ నుంచి మీ హైదరాబాద్లో ఉన్నాం, 3 జనరేషన్స్ మాకు లేదు, ల్యాండ్ లేదు, నేను ఫస్ట్ నా జనరేషన్ ఫస్ట్ నేనే కొనుక్కున్నా అని చెప్తాడు ఆయన. ఆయన మాటల్లో ఒకసారి చెప్తే ఆయన ఆ ఫీలింగ్ చెప్తే దానికి 100 కోట్లు సంపాదించిన ఫీలింగ్ వస్తుంది నాకు. రేపు పొద్దున మీరు ఇలా చేసినప్పుడు ఆయన ఫీలింగ్ నేను ఎక్కడ ఫుల్ఫిల్ చేయగలుగుతా. ఇలా బిజినెస్ అనేది రొటేషనే కదా, నా రొటేషనే. సో రొటేషన్ ఆగిపోయినప్పుడు ఈ ఫుల్ఫిల్ చేయలేం కదా, చేయనప్పుడు పరిస్థితి ఏమవుతుంది. సో కాబట్టి నేను చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా అంటున్నా. ఒకవేళ మీరు మా మీద ఏదైనా చేసేటప్పుడు మాకు ఒకసారి అడగండి మమ్మల్ని. మేము అనుకోము మీరు మాకు డబ్బులకు వచ్చిన అనుకోము, మీరు బ్లాక్మెయిల్కి అనుకోము, మీరు నిజంగా తప్పు ఉంటే ఈ విధంగా తప్పు ఉందని చెప్పండి, మేము సరి చేసుకుంటాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, సరి చేసుకుంటాం. కానీ అవకాశం ఇవ్వకుండా మీ స్వార్థ ప్రయోజనాల కోసము మీరు ఇన్క చేస్తే అది ఖచ్చితంగా చెప్తున్నా ఇంతమంది యొక్క ఇక నేను అది ఎలా చెప్పాలి నాకు తెలియదు కానీ ఖచ్చితంగా కదండి. మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇప్పుడు నా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు నన్ను గుర్తించిండు, నువ్వు చేస్తున్నారా అబ్బాయి, నీ గ్రేట్ సూపర్, నీ సూపర్ ఐడియాలజీ అని చెప్పి నన్ను గుర్తించిండు. దాన్ని ఫుల్ఫిల్ చేసి అనుభవించడానికి ఆస్కారం నాకు అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా సార్. సో అవకాశం ఇవ్వలేకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. సో ఇబ్బంది లేకుండా మనం రౌడీలం కాదు. నిజంగా ఈ ఇంటర్వ్యూ అందరికి ఒకసారి మీరు ఎవరైనా ఇబ్బంది పెడితే ఇంటర్వ్యూ పంపించండి, వాళ్ళకి వాళ్ళే వచ్చి మీ ఫ్యాన్ గా మారిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా డౌట్లు క్లారిఫై అయిపోయినాయి, ఫామ్ ల్యాండ్ సంబంధించి, సంపంగికి సంబంధించి. సూపర్. సో భవిష్యత్తులో సంపంగిని ఎలా చూస్తాం, సంపంగి ఏంటి మిషన్, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? అదే సార్, మా కంపెనీ ఎక్కడ కూడా మీరు చూస్తే అక్కడ ఓటింగ్స్ లో కానీ మా దాంట్లో కానీ చెప్తాం మనం ఏంటంటే వీ లవ్ అవర్ కల్చర్ అని చెప్తాం. మన కల్చర్ మనం ప్రేమించాలి. ఎందుకంటే తన కల్చర్ అనేది పునాదులు పైన ఎవరైతే తన భావితరాల భవిష్యత్తును నిర్మించుకుంటారో వాళ్ళు కానీ, ఆ కుటుంబం కానీ, ఆ దేశం కానీ వర్ధిల్లుతుంది. మీరు చూడండి ఏదైనా కానీ. అందుకోసం మనం ఎప్పుడన్నా ఇక అధికారిక దాంట్లోకి వెళ్ళినప్పుడు, అధికారికంగా మన టూర్స్ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రికి వాళ్ళకి కల్చర్ చూపిస్తాం. అక్కడ కల్చర్ ఏదంటే మా కల్చర్ ఏ దేశాల్లో చూస్తాం. ఈ మధ్యన గానా వెళ్ళినప్పుడు గానా ప్రెసిడెంట్ కూడా వాళ్ళ కల్చర్ని చూపించింది. మమ్మల్ని గానాకి వెళ్ళినప్పుడు మా గానాలో గవర్నమెంట్ 1000 acres ల్యాండ్ ఇచ్చి వ్యవసాయం చేసుకోమని ఇచ్చింది మాకు. మీ వ్యవసాయం మీ యొక్క టెక్నాలజీ మాకు కావాలని ఇచ్చిందట. ఇచ్చినప్పుడు మేము వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్లో మాకు సాంప్రదాయబద్ధం వాళ్ళు డాన్స్ వేసింది, డాన్స్ వేసారు. మనకు మోడీ గారు వేసారు ఆ డాన్స్ నాకు వేసారు అక్కడ ఆ రోజు ఎయిర్పోర్ట్లో. వేస్తే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ట్రెడిషన్ మీద పునాదుల మీద నిర్మించుకోవాలి. మన భారతీయ ట్రెడిషన్ ఏంటంటే అగ్రికల్చర్ అవర్ ట్రెడిషన్ సార్. మీరు చూడండి ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఏ నాగరికతలో కానీ మీరు వెళ్ళి చూస్తే మృగాల్ని, పశువుల్ని చంపుకొని తినేటోళ్ళు. ఇది కాదు పంచుకొని చంపి తినడం కాదురా బాబు, మనం భూమిలో పండించి కూడా ఆహారాన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు మనకు అగ్రికల్చర్ అని కనిపెట్టింది ఈ భారత గడ్డ మీద కనిపెట్టారు. మీరు అందుకోసం చూడండి సింధు నాగరికత కానీ, అరబ్బ నాగరికత కానీ, ద్రవిడియన్ సివిలైజేషన్లో కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో పురాతన నగరాలు ఉంటాయి. ఈ నదీ పరివాహకాలు ఎందుకంటే వాటర్ ఎక్కడ అవుతుందో అక్కడ మనం పంటలు పండించుకొని ఈ ప్రపంచానికి అగ్రికల్చర్ నేర్పించిన గడ్డ భారత గడ్డ. సో కాబట్టి మీరు చూస్తే మ్యారేజ్లో కూడా ఏరువాక అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇంతకుముందు లేదు కానీ హిందూ సిస్టమ్ మ్యారేజ్లలో ఏరువాక అని ఉంటుంది. పెళ్లి కానీ తాళి కట్టంగానే ఏరువాక చేపిస్తారు. భార్య పొద్దున్నే లేచి వాకిలి చల్లిన తర్వాత భర్త తాడు కర్ర కట్టేసుకొని చేనుకి వెళ్తాడు. ఈ మా అన్నం కట్టేసుకొని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అరక తిన్నట్టు మొత్తం మనకు నేర్పిస్తారు. అంటే ఇది మన ట్రెడిషన్, అగ్రికల్చర్ అనేది మన ట్రెడిషన్ అనేది మనకు ఉండే. అంటే 100% అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. సో మనం మర్చిపోతున్నాం. సో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వండర్ చేస్తారు. ఇజ్రాయెల్ కల్చర్ అగ్రికల్చర్ కాదు అంది, కానీ వాడు వండర్ చేస్తుండు. అమెరికా ఉంది కాదు, జపాన్ ఉంది కాదు, దుబాయ్ కాదు, ఎవంది కాదు, కానీ చేస్తుండ్రు. చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? నాకు ఆలోచనతో మనదే మనం చేయాలి. అందుకోసం మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం చేయాలని ఆలోచన చేస్తున్నాం. సో అగ్రికల్చర్ అనేది మన కల్చర్ కాబట్టి మన కల్చర్ కోసం మనం చేస్తాం. రెండో అంశం వచ్చేసి మేమేం చెప్తున్నాం, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అని చెప్తున్నాం. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఇస్తాం. అది సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల నువ్వు పెట్టుబడి ద్వారా డబ్బులు వస్తాయి కావచ్చు. రియల్ ఎస్టేట్లో ఆరోగ్యం రాదు, కానీ అగ్రి ఎస్టేట్లో పెడితే ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తుంది, దాంతోపాటు ఆనందం కూడా వస్తుంది. సో ఇవాళ నాకు ఆలోచనతో చేస్తున్నాం. మా సంకల్పం ఒకటే, మన కల్చర్ అగ్రికల్చర్ అనేది ప్రపంచానికి, మన దేశానికి, మన దేశాన్ని అగ్రికల్చర్ అనేది మన దేశం అని చెప్పేసి ప్రపంచానికి తెలియాలన్న ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. రెండోది వచ్చేసి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఈ రెండే మా ఏజెంట్, ఇదే మా ఏం సమస్తం ఇదే. ఇక దీనికోసమే మా సంపంగి పనిచేస్తుంది. సో ఇందులో మేము లాభాపేక్షణ కోసం, డబ్బు కోసం ఎట్లా పనిచేయము, దీనికోసం చేస్తాం. ఇదే అని చెప్పి ప్రపంచానికి చేస్తే, నేను చెప్పా కదా, ఎవరైతే తన కల్చర్ అనే పునాదుల మీద తన భవిష్యత్ నిర్మాణం చేసుకుంటాడో వానికి దేనికి కొదవ ఉండదు.
సంపంగి కూడా రేపొద్దున ఇప్పుడు ఏం చేస్తుంది, తన కల్చర్ అనే పునాది మీద తన భావితరాల భవిష్యత్తు నిర్మించుకుంటుంది. సో కాబట్టి సంపంగికి ఈ డబ్బుకి కొరత ఉండదని చెప్పేసి ఒక సంకల్పం. ఆహారానికి ముఖ్యంగా ఆహారమే కదా, ఆరోగ్యానికి కొరత ఉండదు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా డౌట్లు క్లియర్ చేశారు. ఇంకొక డౌట్ క్లియర్ చేయండి. ఫామ్ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? అంటే బంగారం మీద మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా అంటుంటారు కదా, అట్లా ఫామ్ ల్యాండ్ మీద మా చిన్న చిన్న మధ్యతరగతి ప్రజలు కళలు తీసుకొచ్చి అక్కడ పెడితే సురక్షితమేనా? సో ఇందాక మీకు చెప్పా కదా ఒకటి, నేను సెకండ్ పిహెచ్డీ కూడా చేస్తున్నా సార్ సిక్కిం మణిపాల్ యూనివర్సిటీలో అని చెప్పేసి. ఇదే నా థీసిస్ అనమాట. నా పిహెచ్డీ ఏంటంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్లో నువ్వు రేపొద్దున నీ కష్టాలను తీసుకొచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నీకు ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, ఏమేమి ఉండాలని దాని గురించి చెప్తున్నా నేను. రేపొద్దున ఒక 15 years తర్వాత ఫామ్ ల్యాండ్ అంటే వర్జిన్ సాయిల్స్, అంటే ఇంతవరకు అగ్రికల్చర్ చేయని సాయిల్, ఈ వర్జిన్ సాయిల్స్ గురించి రేపొద్దున పంజాగుట్టలో కానీ హైటెక్ సిటీలో కానీ కమర్షియల్ ప్రాపర్టీ ఉందనుకుందాం. సో అది ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందా, లేదా ఎక్కడో హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్లో 150 కిలోమీటర్ దూరంలో ఉన్న వర్జిన్ సాయిల్స్ ఉన్న ల్యాండ్ ఎక్కువ కాస్ట్లీ ఉంటుందా అని చెప్పేస్తే రేపొద్దున నేను అదే ఎక్కువ కాస్ట్లీ ఉంటుందని చెప్తా. దాన్ని రాసిస్తా, బాండ్ పేపర్ మీద రాసిస్తా. రేపొద్దున అగ్రికల్చర్ ల్యాండ్ అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబోతుంది. ఎందుకంటే ఫుడ్ అనేది కంపల్సరీ. మీరు చూడండి బిఎస్ గారు, ఒక 1.5 year తర్వాత ఫుడ్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో చూడండి మీరు. ఇవాళ కేజీ 100 రూపాయలు ఉంది కదా, ఒక 3 years తర్వాత 1000 రూపాయలు కేజీ రైస్ కాకుండా అడగండి మీరు అవుతుంది. ఎందుకంటే నేనే చూసా, మనం చదువుకునేటప్పుడు 5 రూపాయలు ఉండే 100 రూపాయలకు బస్తా వచ్చేది, 25 కిలోల బస్తా వచ్చేది. సో కాబట్టి రేపొద్దున ఒక మిడిల్ క్లాస్ అనే వ్యక్తికి మంచి అసెట్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండే. ఎందుకంటే ఫుడ్ తినలేక ఉండలేం కదా, ఫుడ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. సో అగ్రికల్చర్ ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు తెలియదు మీకు చేస్తే మీరు పంట పండించగలుగుతారా, మీ పిల్లలు పండించగలుగుతారా? లేదు. కాబట్టి రేపొద్దున ఫుడ్ ఎక్స్పెన్సివ్ కాబోతుంది. సాయిల్ లెస్ అగ్రికల్చర్లో ఫుడ్ సాయిల్ లేకుండా వస్తుంది ఎన్నటికైనా ప్రమాదమే. మంచి ఫుడ్ రావాలి అంటే, ఆర్గానిక్ ఫుడ్ రావాలంటే మట్టి నుంచే రావాలి. ఆ మట్టి నుంచి వచ్చే ఫుడ్ రేపొద్దున మట్టి ఎవరి దగ్గర ఉంటుందో వాడే ధనవంతుడు. బిల్డింగ్ ఉన్నోడు ధనవంతుడు కాదు, కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నోడు ధనవంతుడు కాదు. నీకు 100 కోట్లు ఉంటే 100 కోట్లు నోట్లో తిండి బతకదు, ఫుడ్డే తింటావు. ఆ ఫుడ్ అనేది ఎక్కడి నుంచి అయితే జనరేట్ అవుతుందో అది రేపొద్దున ఎక్స్పెన్సివ్ కాబోతుంది. కాబట్టి రేపొద్దున ఫామ్ ల్యాండ్స్ అనేది సూపర్ ఎక్స్పెన్సివ్ కాబోతాయి. సో ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్ట్మెంట్ అది. సో నన్ను అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు చెప్తాను నేను ఏ విధంగా పెట్టచ్చు, ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, ఎక్కడ వస్తాయి, దానికి ఏముంటుంది, దాన్ని మొత్తం వివరంగా చెప్తా. దానికి 1 గంట చెప్తా దానికి. సో కాబట్టి అది రేపు పొద్దున ఖచ్చితంగా ఫామ్ ల్యాండ్స్ అనేది చాలా అంటే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. ఫార్మ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, మట్టి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి చెప్తాను నేను. రైట్, చూచారు కదా ఫ్రెండ్స్. సంపంగి రమేష్, సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఇచ్చిన సలహాలు సూచనలు విన్నాం కదా. మీకు ఇంకా కూడా ఫామ్ ల్యాండ్స్ సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మీకున్న డౌట్ మళ్ళీ ఆయన ద్వారానే మీకు దానికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తాం. సంపంగి గురించి మీకు ఏమైనా సందేహాలను కూడా అక్కడ కామెంట్ బాక్స్లో రాస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన అన్ని సందేహాలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, అద్భుతమైన వివరాలు, ఇది మామూలు విషయం కాదు. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సంపంగి రమేష్ గారితో బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.